అవసరాలు వారు తప్పక తీరుస్తారని, అదేవిధంగా ఇంకా ఒక గొప్ప ఆయుధముగా ఏర్పరిచిన మరి సార్ కడియం సార్ గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అదే రీతిగా మరి దైవజనులకు మరి సార్తో పాటు ముఖ్యులందరికీ కూడా మరొకసారి మీకు శుభాలు పలుకుతూ, ముఖ్యంగా పరిశుద్ధ గ్రంథంలో ఒక ప్రాముఖ్యమైనటువంటి మాట ఉన్నది. ఆ మాట ఏంటంటే, మీకు ఇవ్వబడినటువంటి పుస్తకములో, మీకు ఈ పుస్తకం ఇవ్వబడ్డది. ఈ పుస్తకములో ఒక ప్రాముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే, మరి జ్ఞానము, ఒకటేమో యాటిట్యూడ్, రెండవదేమో రిసోర్స్, మూడవదేమో థియాలజీ. ఈ మూడు కూడా కరోనా టైంలో ఒక దైవజనుడికి మరి ప్రపంచం అంతా అల్లకొల్లం అవుతున్నప్పుడు, లేదా దేవుని బిడ్డలు ఆర్థిక ఇబ్బందులు, ప్రభుత్వాలు కూడా సంక్షోభంలో ఉన్నప్పుడు ఎట్లా మనం ముందుకెళ్ళాలని ఒక ప్రాముఖ్యమైన దర్శనాన్ని ఇందులో ఇవ్వబడ్డది. ఆ దర్శనము మరి మన ప్రాంతానికి ఇవ్వడానికి పుస్తకం మీకు ఇవ్వడం జరిగింది. అయితే ప్రియులారా, దైవికంగా మనము మన ప్రాంతాలు, మన కుటుంబాలు వర్ధిల్లాలంటే ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. అందులో మీ అందరికీ తెలిసిన మాట, 1వ అధ్యాయము యాకోబు పత్రిక 5వ వచనంలో ఒక రాజు ఆ ప్రాంతాన్నంతా ఏలడానికి దేవుడి దగ్గర ఒక మాట అడుగుతాడు. అయ్యా, ఈ ప్రాంతాన్ని ఏలడానికి, ఈ ప్రజలను పరిపాలించడానికి ఈ రాజ్యం నాకు అప్పగించావు, అయితే నాకు జ్ఞానము కావాలి అని దేవుడిని అడుగుతాడు. ఆ పుస్తకంలో రాయబడ్డది. అప్పుడు దేవుడు అంటాడు, జ్ఞానంతో పాటు నీకు ఐశ్వర్యమును, నీకు సంపదను, నీకు ఘనతను అనుగ్రహిస్తానని 2వ దినవృత్తాంతములు 1వ అధ్యాయము మనం 8, 9, 10 కనుక చూసినట్లయితే ఈ పుస్తకంలో ఉన్న మాటలు మీకు జ్ఞాపకం చేస్తున్న ప్రియులారా, మనందరి జీవితంలో జ్ఞానం అనే ప్రార్థన పట్ల మనము ఆసక్తి కలిగి ఉన్నప్పుడు దేవుడు తప్పక ఆర్థిక వనరులను సమకూరుస్తాడు, సంపదను సమకూరుస్తాడు. అంత మాత్రమే కాదు, దైవజనులుగా మనందరి జీవితాల్లో మనము ఘనతకు మనము అర్హులుగా ఎంచబడిన దైవిక తత్వాన్ని మనం పొందుకోవాలని ప్రభు పేరిట మీ అందరికీ తెలియపరుస్తూ, ముఖ్యంగా మరి సార్ గురించి అందరూ మాట్లాడతారు, కానీ నాకున్న ఒపీనియన్ ఏంటంటే, సార్ దృష్టిలో ఎప్పుడు కూడా ప్రజలే వారి దర్శనంగా పెట్టుకున్నారు కనుక ఇప్పుడు ఎప్పుడు దేవుడు తన కృపను బట్టి వారు ప్రజలకు వారి దర్శనము కనుక మరి పవర్ వారి చేతుల్లోకి దేవుడే ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీరందరూ మనమందరము సార్కున్న పలుకుబడి, వారికి ఉన్న అనుభవ జ్ఞానం ఎంతనో ప్రజల పట్ల వారికి ఉన్న విజన్ కానీ, కన్సర్న్ కానీ, స్ట్రాటజీ కానీ, ఒక నవీన తత్వంలో అనేకులకు ఏ రీతిగా ఇండివిజువల్ కంటే ఎక్కువగా ఒక సమూహాన్ని, ఒక ప్రాంతాన్ని ఎట్లా మనము అభివృద్ధిలోనికి తేవాలనేటువంటి ఒక మంచి దర్శనము కలిగిన మరి శాస్త్రసభ్యులను మనందరికీ దేవుడు ఇచ్చినందుకు దేవునికి స్తుతి కలుగును గాక. గట్టి చప్పలు కొడతారా? గట్టి కొడతాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీరు ఒక చిన్న మాట చెప్తారని పెద్దల ముందు మాట్లాడలేదు, కానీ మనం చప్పట్లు కొట్టడం ద్వారా మెడికల్ యొక్క ఆ సినారీ ఏంటంటే బీపీ కంట్రోల్ అవుతుంది, ఆర్గన్స్ అవి హీల్ అవుతాయి, చాలా లాభాలు ఉన్నాయి, ఇటు స్పిరిచువల్గా కానీ ఇటు ఫిజికల్గా కానీ. కాబట్టి పెద్దలు వచ్చినప్పుడు, దైవికమైన మాట వచ్చినప్పుడు నాతో మీతో అందరం కలిసి చప్పట్లు కొట్టడం మంచిది. దేవునికి స్తుతి కలుగును గాక. దైవజనులు మరి బాత్సవం పాస్టర్ గారు కావచ్చు, పెద్దవాళ్ళందరూ కావచ్చు, అందరి ముందట ఈ అవకాశం ఇచ్చినందుకు దేవునికి స్తుతి కలుగును గాక. మీ అందరినీ దేవుడు దీవించును గాక, ఆశీర్వదించును గాక. మరి మేడం గారు లేరు కాబట్టి వారిని కూడా దేవుడు, అంటే మన ఎంపీ గారు సార్తో పాటు సార్ కుటుంబంలో మరి సార్ కూతురు మనకు ఎంపీగా మన ప్రాంతానికి 2 ఆయుధాలు ఇచ్చిన దేవునికి స్తుతి కలుగును గాక. వారికి దీర్ఘాయుష్ను, బలమును, శక్తిని, డివైన్ ప్రొటెక్షన్, ఎక్కడ పోయినా లెట్ ద బి ఫేవర్ ఆఫ్ గాడ్, లెట్ ద బి ఫేవర్ ఆఫ్ మ్యాన్, అకార్డింగ్ టు ద పర్పస్ ఆఫ్ గాడ్ దే ఆర్ గోయింగ్ టు ఇంపాక్ట్ our state and our country because of their ఎప్పటి నుంచో వారు దైవజనులతో సత్సంబంధాన్ని కలిగి ఉన్నారు, ప్రార్థనలో ఏకీభవించారు. వారు ఎంతగానో మనకు ఆర్థిక సహాయం చేసినందుకు దేవునికి మహిమ కలుగును గాక. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. చప్పట్లు కొడదాం. సారుని కలవాలని 7 మండలాల పాస్టర్లు, ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రెసిడెంట్, సెక్రటరీలు కలిసి
సార్ దగ్గరికి వెళ్ళాలి, కలవాలి, చూడాలన్నటువంటి ఆశ కలిగి వెళ్ళాం. దేవునికి స్తోత్రం కలుగుగాక. మనమంతా ఒక్కసారి లేచిన పడి మన మధ్యలోకి మన ప్రియతమ నాయకురాలు ఎంపీ గారు రావటం మనకు చాలా లీడర్, ఒక క్రైస్తవ స్కూల్లో చదువుకొని దయచేసి కూర్చుందామా. వెళ్ళి సార్ని అడిగినప్పుడు ఆదివారం సాయంకాలం సమయం కలిగి ఉండండి, దయచేసి ఎవరు మాట్లాడకూడదు ప్లీజ్, మీరు ఐక్యత కలిగి ఉండండి, క్రైస్తవులు మీరు పాస్టర్లు కనుక ఒకరినొకరు ప్రేమ కలిగి ఉండండి అని వారు వివరించి చెప్పినప్పుడు ఇది వాస్తవమే కదా అని అనుకున్నాను. కాబట్టి ఆ సమయంలో వారు ఇంకొక మాట చెప్పారు, ఏ గ్రామంలో ఏ ప్రాంతంలో ఏ సమస్య ఉందో నాకు తెలియడానికి మండలానికి ఒకరు ప్రతినిధిగా ఉండి 2 లేదా 3 నిమిషాలు మాట్లాడండి, నేను తెలుసుకుంటాను అని చక్కగా చెప్పారు. ఫాదర్ గారు వచ్చారు. ఫాదర్ గారు కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతూ ఉన్నాను. కాబట్టి వారు ఇచ్చినటువంటి హామీని బట్టి, వారు ఇచ్చినటువంటి మాటను బట్టి ఈ రోజున 7 మండలాల్లో ఉన్నటువంటి ప్రెసిడెంట్లో లేకపోతే సెక్రటరీలో 2 లేదా 3 నిమిషాల కంటే దయచేసి ఎక్కువ మాట్లాడకూడదు. ఈ సమయంలో మొట్టమొదటిగా జఫర్గఢ ప్రాంతంలో సేవ చేస్తున్నటువంటి మోషే గారు ఉన్నారు. తిగార మోషే గారు మాట్లాడుతుండగా విందాం, చాలా క్లుప్తంగా షార్ట్గా. వచ్చినటువంటి పెద్దలకు, మన యొక్క స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ ప్రస్తుత శాసనసభ్యులు పెద్దలు కడియం శ్రీగారి గారికి, అదేవిధంగా వరంగల్ పార్లమెంట్ ఎంపీగా దేవుని చేత ఎన్నుకోబడినటువంటి ప్రస్తుత ఎంపీ కడియం కావ్యక్క గారికి ప్రత్యేకమైన దేవుని యొక్క వందన శుభాలు తెలియజేస్తూ ఉన్నా. మేము జఫర్గఢ్ మండల పాస్టర్ల క్రిస్టియన్ ఫెలోషిప్ తరఫున కొన్ని మనవులను, మా అవసరాలను పెద్దలైనందుకు పెట్టడానికి దేవుని కృప మా మీద ఉంచినందులకే ఈ సమయం ఇచ్చిన దైవజనులకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నా. మా యొక్క జఫర్గఢ్ మండలంలో మాకు ఒక ఫెలోషిప్ ఉంది సార్. ఆ ఫెలోషిప్కి ఒక మండలంలో ఒక హెడ్ క్వార్టర్లో ఒక కమ్యూనిటీ హాల్కి భూమి కేటాయించి కమ్యూనిటీ హాల్ కట్టడానికి, నిర్మాణం చేపట్టడానికి మాకు సాయం చేయాలని మేము కోరుతూ ఉన్నాం సార్. అదేవిధంగా ప్రతి గ్రామంలో నిరుపేద పాస్టర్లుగా తినడానికే తిండి లేకుండా, వేసుకోవడానికి బట్టలు లేకుండా, కొన్నిసార్లు పోషణే ఇబ్బందిగా మారి కూడా దేవుని సేవ జరిగిస్తున్న నిరుపేద సేవకులు జఫర్గఢ్ మండలంలో ఉన్నారు. అదేవిధంగా విశ్వాసులు కూడా చాలా కూలి పనులు చేస్తూ బ్రతుకుతూ ఉన్నారు. కొందరికైతే ఒక గుంట భూమి లేని స్థితిలో ఉన్నారు. కొందరు నిద్రించినప్పుడు అనగా చనిపోయినప్పుడు వారిని సమాధి చేయడానికి కూడా సరైన స్థలం లేక ఇబ్బందులు కోరుస్తూ ఉన్నారు. అలాంటి వారి కోసం ప్రతి గ్రామంలో కొంత స్థలం కేటాయించి క్రిస్టియన్ సిమెంట్రీని ఏర్పాటు చేయడానికి ప్రభుత్వ భూమిని, ఈ యొక్క క్రిస్టియన్ సిమెంట్రీకి 1 ఎకరం స్థలం ప్రతి గ్రామానికి, మండలంలో ఉన్న గ్రామాలకు దయతో ఇప్పించగలరని మేము కోరుతూ ఉన్నాం సార్. 3వ మనవి, కొందరు తిమ్మాపూర్ విలేజ్లో ఫస్ట్ సుధాకర్ గారు గుట్ట మీద ఒక రేకుల షెడ్ వేసుకొని చాలా సంవత్సరాల నుంచి దేవుని యొక్క ఆరాధన జరిగిస్తూ ఉన్నారు. వీలైతే అలాంటి సందర్భాల్లో తీగారం గ్రామంలో ఉన్నటువంటి 2 సేవకులు ఉన్నారు, తిమ్మాపూర్ గ్రామంలో ఉన్నారు. ఇంకా మాకు తెలియనటువంటి దైవజనులు ప్రభుత్వ భూముల్లో ఆరాధన చేసుకునేవారు చాలామంది ఉన్నారు. కాబట్టి దయతో సహృదయంతో మా మనవిని మన్నించి మీరు ఇలాంటి స్థలాల్లో ఆరాధన చేసుకునే వారికి కొంత స్థలం కేటాయించి 3 గుంటలో, 5 గుంటలో, 2 గుంటలో చర్చికి సరిపడ స్థలాన్ని కేటాయించి వారికి ఒక పట్టా ఇప్పిస్తే వారు పర్మనెంట్గా ఆ యొక్క స్థలంలో ఆరాధన చేసుకోవడానికి వీలవుతుందని మా తరపున ఈ యొక్క మనవిని మేము ముందు ఉంచుతున్నాం సార్. అదేవిధముగా కాంగ్రెస్ మేనిఫెస్టోలో తెలియపరిచినటువంటి విషయం, పాస్టర్లకు నెలసరి వేతనం ఇస్తామని కాంగ్రెస్ గవర్నమెంట్ మేనిఫెస్టోలో పెట్టింది. వీలైతే కొంతమందికి, అందరికీ కాదు సార్, మండలంలో చాలామంది పేదవాళ్ళు ఉన్నారు. కానీ మా మండలంలో 39-40 మంది పాస్టర్లు ఉన్నారు. వారిలో ఒక 10-15 మంది చాలా నిరుపేద స్థితిలో ఉన్నారు. వారికైనా కొంత నెలసరి సహాయం మీ ద్వారా లేదా ప్రభుత్వం ద్వారా అందించాల్సిందిగా కోరుతూ నా మాటలు ముగిస్తూ ఉన్నాను. సమయం ఇచ్చిన దైవజనులకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను.
దేవునికి మహిమ కలుగును గాక. దేవుని ఆశ మన మధ్యలో మరొకసారి శాసనసభ్యులు ఎన్నికైన కడియం శ్రీహరి గారికి, ఎంపీ మేడం గారికి, వేదిక ఉన్న దైవజనులందరికీ ప్రభు పేరు వందనాలు తెలియజేస్తున్నాం. మరి నా పేరు పాస్టర్ కాలే, లింగాలగంటూరు మండల పాస్టర్ ఫెలోషిప్ ప్రెసిడెంట్గా ఉన్నాను. మా మండలంలో పాస్టర్స్ దాదాపు 25 మంది పాస్టర్స్ ఉన్నారు సార్. మా మండలంలో 25 మంది పాస్టర్స్ ఉన్నారు. అయితే చాలామందికి చర్చ్ నుండి చర్చికి పర్మిషన్ లేవు. చాలామందికి కొందరు ఇళ్లలో, విశ్వాసుల ఇళ్లలో, కిరాయి ఇళ్లలో చర్చ్ నడుపుతుంది సార్. మరి దయచేసి చర్చ్ పర్మిషన్ ఇప్పించగలరని, చర్చి స్థలం లేని వారికి మీ దయతో ఆయా గ్రామాలలో కొంచెం స్థలం ఇప్పించవలసిందిగా కోరుచున్నాం. అలాగనే మరి మండలంలో, మా లింగలగంటూరు మండలంలో మరి ప్రతి గ్రామంలో కూడా సమాధుల తోటను మాకు నిర్మించవలసిందిగా స్థలము చేయాల్సిందిగా కోరుచున్నాం. క్రిస్టియన్ కమ్యూనిటీ భవన్ కూడా చేయాల్సింది కోరుచున్నాం. అలాగనే క్రైస్తవ బిడ్డలు పేదవారు మా సంఘానికి వచ్చే చాలా పేదవారు వస్తారు సార్. చనిపోతే కూడా కొన్నిసార్లు వారికి ఫ్రీజర్ బాక్స్ పెడదామంటే కూడా వాళ్ళు పెట్టుకోలేని స్థితి, ఆర్థిక లేని స్థితిలో ఉన్నారు సార్. మాకు మండలానికి ఒక ఫ్రీజర్ బాక్స్ ఇస్తే మేము ప్రతి గ్రామంలో ఉన్న పాస్టర్కి దాన్ని అందుబాటులో తీసుకెళ్తాం సార్. మీరు ఇక్కడ కడియం ఫౌండేషన్ ద్వారా మాకు ఫ్రీజర్ బాక్స్ ఇప్పించగలని కోరుచున్నాం. అలాగనే మరి పాస్టర్ల కుటుంబాల కొరకు గౌరవవేతనంగా మరి మీరు కాంగ్రెస్ పార్టీలో, ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకులు, అంతమునుపు ఉప ముఖ్యమంత్రిగా చేశారు, అంతమునుపు మంత్రివర్గా చేశారు. మీరు లాస్ట్ టైం మాకు ఎమ్మెల్యేగా లేకపోయినా మాకు అన్ని విధాలు అండగా ఉన్నారు. దైవ సేవకులు మేము అందరము దేవునికి ప్రార్థన చేస్తే దేవుడు మీకు 2 ఆశీర్వాదం ఇచ్చారు. గట్టిగా చెప్పలేదు. బైబుల్లో ఒక ఆయన అంటాడు, ఎలీషా నాకు 2 ఆత్మయ్య అంటాడు. మరి కడియం శ్రీహరికి 2 దీవెనలు ఇచ్చాడు దేవుడు. సో ఎమ్మెల్సీ ఉన్నప్పుడే మనతో ఎంతో నిలబడ్డ సారు మరి ఈ సమయంలో మరి మేడం కావ్య మేడం గారు కూడా ఎంపీగా ఉండడం చాలా సంతోషకరం. మరి మా మండలంలో ఉన్న సేవకులకు మీరు అన్ని విధాలుగా సహాయం చేస్తారని, కొందరికి చర్చి నుండి కంపౌండ్ వాల్ లేకున్నారు సార్. చాలామందికి కంపౌండ్ వాల్ లేవు. చాలామందికి మరి పాస్టర్స్కి కొందరికి అనారోగ్యంతో ఉన్నారు. అలాంటి వారికి మీరు సహాయం చేయవలసిన కోరుచు మరి సమయం ఇచ్చిన దైవజనులందరికీ నేను వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. చాలా సంతోషం. కోరికలు బాగానే ఉన్నాయి. దేవునికి స్తోత్రం. సార్ చేయగలిగినటువంటిది అభివృద్ధి కార్యాలు చేస్తారు. చేయలేని దాన్ని మనము ప్రార్థన చేద్దాం అంతే. ఈ సమయంలో వేరే మండలంలో ఉన్నటువంటి ప్రెసిడెంట్ పాస్టర్ కుమార్ గారు క్లుప్తంగా చెప్పండి దయచేసి. చాలా క్లుప్తంగా అవసరం ఉన్న మాట చెప్పండి. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ 7 మండలాల దైవ సేవకులకు, 7 మండలాల కమిటీ సభ్యులకు, ప్రెసిడెంట్లకు ప్రత్యేకమైనటువంటి వందనాలు మా వేలేరు మండల పాస్టర్ ఫెలోషిప్ పక్షాన తెలియజేస్తున్నాం. మరి విశేషముగా ఈ ఆత్మీయ సన్మాన సమావేశమునకు మన మధ్యలోనికి వచ్చినటువంటి మరి శాసనసభ్యులు కడియం శ్రీహరి గారికి, అదే రీతిగా మన వరంగల్ ఎంపీ నవ్య గారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి విశేషముగా దేవుని వాక్యం సెలవిస్తుంది, దేవుని కృప వలనే సింహాసనాలు స్థాపించబడతాయంట. దేవుని కృప లేకుండా ఏ వ్యక్తి కూడా అధికారాన్ని సాధించలేడు. దేవుని కృప లేకుండా ఏది కూడా మనకు అనుగ్రహించబడదు. కనుక దేవుని కృప ద్వారా మన నియోజకవర్గాన్ని దేవుడు ప్రేమించి మనకు మంచి నాయకత్వాన్ని, మంచి నాయకులను ప్రభు మనకు అనుగ్రహించారు. దానిని బట్టి ప్రభు నామాన్ని మనం స్తుతించవలసిన వారమై ఉంటున్నాం. మరి వేలేరు మండలంలో మరి ఆయా గ్రామాలలో చాలామంది సేవకులు, సుమారుగా 21 మంది సేవకులు పరిచర్య కొనసాగిస్తూ ఉన్నారు. వేలేరు మండలంకి వచ్చేసరికి వేలేరు గ్రామంలో సమాధుల తోట లేదు. మరి మన యొక్క శాసనసభ్యులు, ఎమ్మెల్యే గారి దృష్టికి మేము తీసుకుని వెళ్తా ఉన్నాం. వేలేరు మండలంలో సమాధుల తోట మాకు కావాలి. అదే రీతిగా మాకు కమ్యూనిటీ హాల్ కూడా మరి అవసరమై ఉన్నదని వారి దృష్టికి మేము తీసుకెళ్తా ఉన్నాం.
ఉప్పరపల్లి వేలేరు పక్కనే ఉంటుంది. మరి ఇంతకుముందు మరి సార్ దృష్టికి మేము తీసుకొని వెళ్ళటం జరిగింది. మరి ఆ ఉప్పరపల్లిలో కూడా మందిరం కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది. ఇంకా ఆయా గ్రామాలలో కొన్ని మందిరాలు కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉన్నాయి. కొన్ని మందిరాలకు కంపౌండ్ లేదు, అనేకమైనటువంటి అవసరతలు ఉన్నాయి. ఆ అవసరతలన్నీ కూడా మరి వారి దృష్టికి మేము తీసుకొని వెళుతూ ఉన్నాం. అంత మాత్రమే కాకుండా మరి చర్చి పర్మిషన్, ప్రాముఖ్యంగా చర్చికి పర్మిషన్ కావాలి, అది కొంత ఇబ్బందికరంగా ఉంటా ఉంది. కాబట్టి మరి మన నియోజకవర్గ ఎమ్మెల్యే గారి యొక్క దృష్టికి ఈ విషయాన్ని మేము తీసుకొని వెళుతూ ఈ శుభములు తెలియజేస్తూ అందరికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ పాస్టర్ గారు, చాలా క్లుప్తంగా చెప్పారు. క్రీస్తునందు ప్రియమైనటువంటి గౌరవనీయులు మన స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ శాసనసభ్యులు, మాజీ ఉప ముఖ్యమంత్రి గారు, సుదీర్ఘ అనుభవం కలిగినటువంటి నాయకులు గౌరవనీయులు కడియం శ్రీహరి గారు, చాలా చిన్న వయసులోనే రాజకీయ ప్రవేశం చేసి ఒక పెద్ద పదవిని మరి చిన్న వయసులోనే తనకు దేవుడు అనుగ్రహించుంటున్నారు. డాక్టర్ కావ్య గారు కడియం ఫౌండేషన్ ద్వారా ఎన్నో సామాజిక కార్యక్రమాలు చేస్తూ ఆరోగ్యపరంగా కూడా ఎంతోమందికి సేవలు అందించి కడియం ఫౌండేషన్ ద్వారా మరి పాస్టర్లకు కూడా సహకారం చేసి సహాయం చేసినటువంటి డాక్టర్ శ్రీమతి కావ్య గారికి, ఈ యొక్క కార్యక్రమాన్ని నడిపిస్తున్నటువంటి రెవరెండ్ బాలస్వామి పాస్టర్ గారికి, 7 మండలాల కమిటీ అధ్యక్షులకు, కార్యదర్శులకు, కార్యవర్గ సభ్యులకు, దైవజనులందరికీ, ఈ యొక్క నియోజకవర్గ రాజకీయ నాయకులందరికీ, ప్రజాప్రతినిధులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట శుభములు, వందనాలు తెలియజేస్తుంటున్నాను. ఈ సందర్భము చూస్తే కనుక చూడముచ్చటగా ఉంది. రాజకీయాలలో తండ్రి కూతురు ఇద్దరు ఒకే వేదిక మీద, ఇద్దరు అధికారిక హోదాలో, ఒకరు శాసనసభ్యులుగా, ఒకరు పార్లమెంటు సభ్యులుగా ఉండడం అనేది నిజంగా చాలా అరుదుగా జరుగుతుంది. మన మధ్యలో ఇటువంటి ఒక మంచి దివ్యమైనటువంటి సందర్భాన్ని మనం చూస్తుంటున్నాము. దీని వెనుకాల మా కృషి కూడా ఉన్నదని సందర్భంగా మీకు జ్ఞాపకం చేస్తున్నాను. సార్, మీకు తెలుసు, శాసనసభ ఎన్నికలు జరుగుతున్నప్పుడు చాలా కష్టమైన పరిస్థితే అయినప్పటికీ మేము ఓపెన్గా తిరిగి, టీములుగా తిరిగి మరి పనిచేసి, మీరు మాకు ఎమ్మెల్యేగా ఉండాలి, నాయకులుగా ఉండాలి అని మేము దేవుణ్ణి ప్రార్థించాము. మా ప్రార్థన దేవుడు విన్నాడు. మేము కృషి చేసి మీరు గెలవడానికి మా పాత్ర కూడా ఉన్నదని మరొకసారి జ్ఞాపకం చేస్తుంటున్నాను. రెండవదిగా పార్లమెంట్ ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఇక ఏకగ్రీవంగా నిజాన్ని ఒప్పుకోవాలి, ఎమ్మెల్యే ఎలక్షన్లప్పుడు ఒక 20% కొంచెం అటు ఇటుగా ఉన్నారు. కానీ పార్లమెంట్ ఎలక్షన్స్ వచ్చినప్పటికీ 100కి 100 ఏ విధమైనటువంటి భేదం లేకుండా ఏకగ్రీవంగా మా మండల సమావేశాలలో, ప్రార్థనలలో మేము ఓపెన్గానే, బహిరంగంగానే ప్రార్థనలు చేసి మేమందరం కూడా పనిచేసి ఈరోజు మిమ్మల్ని చూడడం మాకు సంతోషం. మేము ఎప్పుడో మిమ్మల్ని పిలవాలనుకున్నాము, సన్మానం చేయాలనుకున్నాము. మరి ఇప్పటికీ సమయము దొరికింది, దేవుడు అనుగ్రహించాడు. అందును బట్టి నేను సంతోషిస్తూ మాకు అవకాశం ఇచ్చినందుకు మీకు ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తుంటున్నాను. సార్, మీరు చెప్పిన మాట ప్రకారంగా బాలస్వామి గారు, నేను ఒక టీముగా వెళ్ళి ప్రతి మండలాన్ని మేము విజిట్ చేసి ఆ మండలంలో ఉన్నటువంటి అవసరతలు, సమస్యలు మీరు తెలుసుకొని మాట్లాడి రాసుకొని రండి, నా పక్షంగా మీరు హామీ ఇవ్వండి అని అన్నారు. ఆ మాటను బట్టి మేము ధైర్యంగా అన్ని మండలాల్లో ఉన్నటువంటి కామన్ ప్రాబ్లమ్స్, పర్సనలీ కాకుండా అందరికీ ఉపయోగపడేటువంటి సమస్యల గురించి తెలుసుకున్నాము. అవి గెలిచిన తర్వాత సన్మాన కార్యక్రమంలోనే మీ దృష్టికి తీసుకురావాలనే ఉద్దేశంగా మేము పర్సనల్గా మీకు తెలియజేయలేదు. మరి మా వాళ్ళు ఇప్పటివరకు దైవ సేవకులు మాట్లాడిన విధంగా ప్రతి మండల కేంద్రంలో కూడా ఈ సమాధుల స్థలం అనేది సమస్యగానే ఉన్నది సార్.
కారణం ఏంటంటే ఏ కులానికి ఆ కులము, ఏ మతానికి ఆ మతము శ్మశాన వాటికలు ఉంటాయి. గన్పూర్లో చూసుకుంటే ఇది ఒక నియోజకవర్గ కేంద్రము, రెవెన్యూ డివిజన్ కాబట్టి ఇతర ప్రాంతాల నుండి వచ్చి ఇక్కడ నివాసం చేసేవాళ్ళు క్రైస్తవులు, అన్ని కులాల వాళ్ళు ఇక్కడ ఉన్నారు సార్. ఆ అన్ని కులాల వాళ్ళు వారి వారి కులాలలో చనిపోయినప్పుడు మరి శ్మశాన వాటికలకు వెళితే రానివ్వడం లేదు. కారణం ఏమిటంటే క్రైస్తవులు చనిపోయినప్పుడు క్రైస్తవ పద్ధతిలో సమాధి చేయవలసి ఉంటున్నది కాబట్టి వారు అంగీకరించకపోవడం వల్ల మాకు కుల సంఘాలు రానివ్వక వేరే స్థలం లేక శవాలను పెట్టుకొని ఈ ఊరు నుంచి రాత్రికి రాత్రి వేరే ఊరికి తీసుకుపోయి సమాధి చేసినటువంటి మరి దుర్భరమైనటువంటి పరిస్థితులు కూడా ఇక్కడ ఉన్నాయి సార్. అవి మీకు తెలియజేయాలనే ఉద్దేశంగా జ్ఞాపకం చేస్తుంటున్నాను. మీరే మాటిచ్చిన విధంగా మరి ఇప్పటికీ టెంపరీగా కాకుండా ఏదో కొంచెం స్థలం కాకుండా రాబోయే తరాలకు కూడా సమస్యగా మారకుండా చనిపోయిన వాళ్ళను మరి గౌరవంగా సమాధి చేసే విధంగా స్థలము ఏర్పాటు చేద్దాము అని మీరు అన్నారు సార్. ఇది నియోజకవర్గ కేంద్రంలో అన్ని మండల కేంద్రాలలో కూడా దయచేసి ఇది మీరు వీలైనంత త్వరగా మరి మాకు దయచేస్తారనే నమ్మకంతో మీకు ఈ మాట తెలియజేస్తున్నాను సార్. రెండవదిగా క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్స్ ఈ మీటింగ్ పెట్టుకోవడానికి ఎక్కువగా మీరే ఇవన్నీ భరించి ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి కేఆర్ గార్డెన్లో మేము జరిపించుకోగలుగుతున్నాము. మేము జరిపించుకోవాలంటే ఈ ఫంక్షన్ హాళ్ళు డబ్బులు పెట్టి మేము జరిగించుకోలేని పరిస్థితి. ప్రార్థనలు చేసుకోవడానికి మేమందరం మండల స్థాయిలో కానీ నియోజకవర్గ స్థాయిలో కానీ కలిసి ఏదైనా ప్రత్యేక సందర్భాలలో క్రిస్మస్ లాంటి సందర్భాలలో కూడా మేము ఆరాధనలు జరిగించుకోవడానికి ప్రార్థించుకోవడానికి ఒక క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్ ఉంటే ఇది కనీసం నియోజకవర్గ ప్రజలందరికీ మండల హెడ్ క్వార్టర్లో ఉన్నటువంటి వారికి చుట్టుపక్కల గ్రామాల వారికి కూడా ఉపయోగకరం ఉంటుంది కనుక దయచేసి ఈ రెండు విషయాలను కూడా మీరు దయతో అంగీకరిస్తారని మీకు మనవి చేస్తున్నాను. మూడవదిగా ప్రభుత్వ స్కీములు పథకాలలో మా పాస్టర్లకు కూడా ప్రయారిటీ ఇచ్చి వారికి కూడా ఊరికి ఒకరు ఇద్దరు ఉంటారు కనుక ఇల్లు కానీ లేకపోతే ఇతర ఆర్థిక సంబంధమైన పథకాలు వచ్చినప్పుడు మమ్మల్ని కూడా జ్ఞాపకం చేసుకొని మాకు కూడా అవకాశం కలిగించాలని మీకు మనవి చేస్తున్నాను. ముఖ్యంగా మన ప్రాంతంలో ఇప్పటి వరకు మతాలకు సంబంధించినటువంటి ఘర్షణలు కానీ ఇబ్బందులు కానీ ఇప్పటి వరకు తలెత్తలేదు సార్. మీరే అన్న మాట ప్రకారంగా మేము ధైర్యంగా ఉన్నాం. క్రైస్తవులకు పాస్టర్లకు ఏమి జరిగినా కానీ మీ వెనుక కడియమశ్రీ గారు ఉన్నాడు, కడియమశ్రీ గారి వెనుక యేసు ప్రభు ఉన్నాడు అని మీరు చెప్పినటువంటి మాటను బట్టి మేమంతా ధైర్యంగా ఉంటున్నాం సార్. ఇక ముందు కూడా మీ ధైర్యంతోనే మేము ముందుకు కొనసాగుతాము. అక్కడక్కడ కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు జరిగినాయి, మీ దృష్టి కూడా తీసుకొచ్చినాం. దయచేసి ఆ విషయంలో కూడా మీరు వాటిని సరిచేసే విధంగా ప్రయత్నం చేయాలని జ్ఞాపకం చేస్తుంటున్నాను సార్. అంతేకాకుండా ప్రత్యేకంగా ఇక్కడ పెద్ద ఇష్యూగా మారింది, చిన్న సమస్యనే. అది కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల కావచ్చు, సరైన విధంగా అప్రోచ్ కావడం తెలియకపోవచ్చు. కానీ మందిరం ఒక 14 సంవత్సరాలుగా అక్కడ ఒక షెడ్ వేసుకొని ఆరాధన జరిగిస్తుంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ వారు అది పట్టా సర్టిఫికెట్ లేదు కాబట్టి అనధికారికంగా జరిగిస్తున్నారని దాన్ని కూల్చివేయడం జరిగింది. ఏదేమైనా మరి ప్రార్థన చేసేటువంటి ఒక పవిత్ర స్థలాన్ని ఆ విధంగా డిమాలిష్ చేసినందువల్ల క్రైస్తవులు సేవకులందరూ కూడా చాలా బాధపడ్డాము, మనోభావాలు కూడా గాయపడ్డాయి. మరి ఇతర ప్రాంతాల నుండిగా చాలామంది కూడా బాధపడ్డారు. కానీ అది మీ దృష్టిలో చిన్న సమస్య కనుక మీరు దాన్ని చేస్తారని మాటిచ్చినందుకు మీకు థ్యాంక్స్ చెప్తున్నాను సార్. వీళ్ళైనంత త్వరగా అక్కడ మళ్ళీ మందిరం ఉన్నట్లయితే కనుక ఎవరు కూడా మరి మా విషయంలో వారి వెనుక కడియం శ్రీహరి గారు ఉన్నారు అనేటువంటి ఒక ధైర్యం మాకు ఉంటుంది కనుక దయచేసి ఇవి జ్ఞాపకం చేసుకొని అతను మళ్ళీ మేము మీకు ఫాలోఅప్ చేస్తూ ఇవన్నీ టైం టు టైం మీకు కలుస్తూ ఉంటాం. కానీ అందరి సమక్షంలో ఉన్నారు కాబట్టి మీ దృష్టికి తీసుకొస్తున్నాను సార్. ఈ సమయంలో మీరు మాతో మాట్లాడినప్పుడు వీటిని కూడా తెలియజేసినట్టయితే మేము అందరూ సంతోషిస్తాము. అదేవిధంగా చాలామంది కాంపౌండ్ వాల్స్ కానీ సౌండ్ సిస్టమ్స్ కానీ చర్చ్ కన్స్ట్రక్షన్స్ కోసం కానీ ఇటువంటివి అడుగుతూ ఉన్నారు. ఇవన్నీ కూడా మైనార్టీ కార్పొరేషన్ ద్వారా జరుగుతున్నవి. మరి ఆ ప్రాసెస్ కూడా చేయడానికి మరి సార్ మనకు సహకరిస్తారు. మనం ప్రొసీజర్ ప్రకారంగా వాటినన్నిటి కూడా సాధించుకోవడానికి సార్తో కలిసి మరి సార్ చెప్పినట్టుగా మనం నడుచుకొని అవన్నీ కూడా సాధించుకుందాము.
స్పెషల్గా ఎవరెవరికి ఏది అవసరం అనేది రాసి చర్చిల వారీగా ఇవ్వమన్నాము. మీరు ఆ విధంగా ఇచ్చినట్టయితే మేము సార్ దృష్టికి తీసుకొని పోయి అది ఏ డిపార్ట్మెంట్ ద్వారా జరగాల్సిందైతే ఆ డిపార్ట్మెంట్ ద్వారా సార్ జరిగించడానికి అవకాశం ఉంది. మనకు పెద్ద అవకాశం నేను ఇందాక చెప్పినట్టు ఇంతకు ముందు అయితే పాప అనేవాడిని, కానీ మేడం డాక్టర్ కావ్య గారు, కడియం కావ్య గారు మనకు ఎంపీగా కూడా ఉన్నారు కాబట్టి ఎంపీ నిధులు కూడా మనకు వస్తాయి. సార్ ఎట్లాగో మన సారే కనుక ఇద్దరిని దేవుడు మనకు ధైర్యంగా మన కొరకు ఏర్పాటు చేసి ఉంటున్నాడు. మన ప్రార్థనలు వృధా కాలేదు కనుక మేమందరము నిత్యము మీకోసం ప్రార్థన చేస్తుంటున్నాం సార్. దేవుడు మీకు మంచి ఆరోగ్యాన్ని దయచేయాలి. ఇంకా ఎన్నో గొప్ప గొప్ప కార్యాలు మీరు సాధించి ఈ ప్రాంతంలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా మీరు అనేకులకు మేలు చేసే విధంగా దేవుడు మిమ్మల్ని వాడుకోవాలని, అదేవిధంగా డాక్టర్ కావ్య గారు కూడా భారతదేశ స్థాయిలో మన వరంగల్ పేరును నిలబెట్టే విధంగా వారిని కూడా దేవుడు దీవించాలని, మంచి భవిష్యత్తును అనుగ్రహించాలని ప్రభువును ప్రార్థిస్తూ నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ప్రత్యేకంగా మీకు వందనాలు తెలియజేస్తుంటున్నాను. మీకందరికీ కూడా దైవజనులందరికీ వందనాలు తెలియజేస్తూ ముగిస్తుంటున్నాను. గాడ్ బ్లెస్ యు. థ్యాంక్ యూ సార్. మంచి విషయాలను తెలియచేసి మంచి విషయాలను వ్యక్తపరిచి ఎమ్మెల్యే గారి ముందు, ఎంపీ గారి ముందు పెట్టినటువంటి దేవవరం గారిని బట్టి ప్రభువును సన్నతిస్తున్నాము. గన్పూర్ మండలానికి వారు అధ్యక్షత వహిస్తున్న విధానం బట్టి ప్రభువును గణపరుస్తున్నాను. ఈ సమయంలో రంగపల్లి మండలం పరిశుద్ధ నామానికి స్తోత్రము కలుగును గాక. ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట కూడి వచ్చిన దైవజనులకు, ఆయా పార్టీ కార్యకర్త లీడర్లందరికీ, ప్రత్యేకంగా మరి మాజీ ఉప ముఖ్యమంత్రులు కడియం శ్రీహరి గారికి, కడియం కావ్య గారికి, ప్రత్యేకంగా సభాధ్యక్షులు వలస పాస్టర్ గారికి, మా తోటి దైవజనులు స్టేజ్ మీద ఉన్న అందరికీ పేరు పేరున వందనాలు చెల్లిస్తూ ఉన్నారు. ఈ స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలోనే అత్యధిక జనాభా కలిగిన మండలం మా రంగపల్లి మండలం సార్. ఈ మండలంలో 50 మంది పాస్టర్లు ఉంటారు. 36 గ్రామ పంచాయతీలు పెద్దది కాబట్టి అత్యధికంగా మా జనాభా ఎక్కువ ఉంది. కాబట్టి మా దగ్గర సమస్యలలో ఇప్పటిదాకా చెప్పిన సమస్యలన్నీ ప్రధానంగా చర్చిలకు ఏదైతే పర్మిషన్ లేవో వాటి విషయమే ప్రధానమైనది. ఇది అన్నిటికన్నా అన్ని మండలాల్లో ఉన్న ఏకైక సమస్య, ప్రధానమైన సమస్య ఏంటంటే పర్మిషన్ లేని చర్చిలకు దయచేసి పర్మిషన్ ఇప్పించండి. అది మాకు ప్రధానమైనది. అలాగే సువార్త కూడా ఎక్కడ పోయినా మేము పర్మిషన్ తీసుకొని వెళ్తే ఎలాంటి ఆటంకం లేకుండా, మేము కూడా ఏ ప్రజలను డిస్టర్బ్ చేయకుండా, ఎవరిని ఇబ్బంది పెట్టకుండా మాకు ఇచ్చిన పరిధిలోనే, మాకున్న అవకాశంలోనే మేము సువార్త చెప్పుకుంటాం. కాబట్టి వాటి విషయంలో కూడా దయచేసి మీరు సహకరించేటట్టుగా మీ యొక్క పర్మిషన్ ద్వారా, సహకారం ద్వారా ముందుకు వెళ్ళడానికి మేము అవకాశం తీసుకుంటున్నాం సార్. కాబట్టి ఉన్నాయి అన్ని చర్చలు ఇవ్వడానికి అన్నీ చెప్పి అవే సమస్యలు మాకు ఉన్నాయి కదా సార్, వాటిని పెట్టి ముగిస్తున్నాను సార్. అయితే బైబిల్లో ఒక మాట సార్. శాసనసభ్యులు, గౌరవ మాజీ ఉప ముఖ్యమంత్రి వర్యులు, అదేవిధంగా కడియం కావ్య గారికి మన నియోజకవర్గం తరఫున ప్రేమపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. చిన్నప్పటి నుండే సార్ నాకు తెలుసు. ఒక సమస్య వచ్చినప్పుడు నేను వెళ్ళి ఎన్ఐటి దగ్గర ఉన్నటువంటి ఆడిటోరియంలో ఉన్నప్పుడు ఒకసారి అడిగితే 100 మంది అక్కడ ఉన్నప్పుడు ఆ రమేష్ని రమ్మని చెప్పని ఆ 100 మందిలో నన్ను గుర్తుపట్టి పిలిచిన సారు మన కడియం సార్ వందనాలు చేస్తున్నారు. ఇక్కడ ఎంతమంది అయితే ఏ సమస్యల కోసమో బాధపడుతున్నామో ఆ సమస్యల కోసము సార్ దగ్గరికి వెళ్ళి ఇలా సన్మాన సభ సార్ మీరు టైం ఇస్తే మేము సన్మానం చేయాలనుకుంటున్నాం సార్ అన్నప్పుడు ఏ విషయాలలో అంటే కొన్ని సమస్యలని అంటే మాకు 1 ఎకరం 2 ఎకరాలు కావాలి, సమాధులకు స్థలం లేదన్నప్పుడు సార్ పెద్ద మనసుతోటి 5-6 ఎకరాలైనా చేద్దాం కానీ దాని విషయంలో నేను ముందుంటానని సార్ మనకు అందరికీ మాట ఇచ్చారు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైనటువంటి దైవ సేవకులమైనటువంటి మనందరము చిలుపూరు మండల్ పాస్టర్ ఫెలోషిప్ నుండి తెలియజేస్తున్నటువంటి ముఖ్యమైన విషయం ఏంటంటే, మొదటగా షాలేము పెద్దకొస్తు ప్రార్థన మందిరము మన మల్కపూర్లో ఉంది. దానికి పర్మిషన్ లేకుండా
అది కట్టకుండా ఇల్లు స్థలం అంటే ఇల్లు ప్రేయర్ చేయొద్దని నానా విధాలుగా ఇబ్బంది పడుతూ సతమతమవుతున్నారు. దయచేసి అట్లాంటి మందిరాలు కట్టుకున్న స్థలాలలో పర్మిషన్ లేక, ఇంటి నెంబర్ లేక, చర్చికి నెంబర్ లేక, కరెంటు శాంక్షన్ చేయకుండా చాలామంది అధికారులు ఇబ్బంది పెడుతున్నారు. దయచేసి ఆ యొక్క పర్మిషన్లు, కరెంటు శాంక్షన్, నల్లకు శాంక్షన్ సమస్తమును సమకూర్చడానికి అధికారులకు ఉత్తర్వులు ఇవ్వాల్సిందిగా మన నియోజకవర్గం తరఫున సార్కు వందనాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా నియోజకవర్గంలో చాలా గ్రామాలలో చనిపోయిన తర్వాత సమాధి చేయడానికి స్థలాలు ఇవ్వలేకపోతే ఆ కమ్యూనిటీ దగ్గరికి, ఈ కమ్యూనిటీ దగ్గరికి వెళ్ళి శవాన్ని సమాధి చేయవలసినటువంటి స్థలమాసం ఒకరోజు పక్కకు పెట్టుకొని 2 రోజులు సమీపిస్తున్నట్టు సందర్భాలలో ఎక్కడ స్థలం దొరకక నానా ఇబ్బందులు పడుతున్నాం. ఇది ప్రధానమైనటువంటి సమస్య గ్రామాలలో కొట్టుమిట్టాడుతున్నాం. ఈ సమస్య కోసం అడిగినప్పుడు సార్ స్పందించారు. ఈ కార్యక్రమాన్ని మొట్టమొదటిగా నేను చేసి పెడతానని చెప్పి మాట ఇచ్చారు. ఆ దాతృత్వ హృదయానికి మనమందరం ఒకసారి చప్పట్లు కొట్టి మహిమపరుస్తాం దేవుని. అదేవిధంగా చర్చీలు ఉన్నాయి కానీ పర్మిషన్లు లేవనే విషయం తెలుసు. కొన్ని చర్చీలు లేక ఇండ్లలోనే నడిపిస్తున్నారు. కొంతమంది ఏమో ప్రభుత్వం యొక్క ప్లాట్లు, ఇందిరమ్మ ఇళ్ళ బాబతి ప్లాట్లు కొనుక్కొని వాటిలలో స్థలాలలో చర్చిలు కట్టుకొని నడిపిస్తున్నారు. ఆ ప్రాంతాలలో కొనుక్కున్న వాటికి పట్టాలు ఇప్పించి పర్మిషన్లు ఇప్పించవలసిందిగా మీకు మనవి చేస్తున్నాం. అదేవిధంగా ఎక్కడైతే స్థలాలు లేవో ఆ స్థలాలు లేని కాడ కూడా స్థలాలు ప్రభుత్వం తరఫున మంజూరు చేయవలసిందిగా మా యొక్క చిల్పూర్ మండల్ పాస్టర్ ఫెలోషిప్ తరఫున మీకు మనవి చేస్తాను సార్. అదేవిధంగా సేవకులు చిల్పూర్ మండలంలో ప్రార్థన చేసుకోవాలంటే, మండల ఫెలోషిప్ నుండి కూడుకోవాలనుకుంటే మాకు స్థలం లేకుండా అయిపోయింది. ఇట్లాంటి సమన్వయ కార్యక్రమాలు మేము సార్లను పిలిపించుకొని చేయాలంటే స్థలం లేనందువల్ల మేము ఇబ్బంది పడుతున్నాం కనుక ఈ చిల్పూర్ మండల్లో మాకు ఒక కమ్యూనిటీ హాల్ కావాలని చిల్పూర్ మండల్ పాస్టర్ ఫెలోషిప్ తరఫున నేను విజ్ఞప్తి చేస్తున్నాను సార్ మీకు. అదేవిధంగా ఆయా గ్రామాలకు వెళుతున్నప్పుడు ఆ గ్రామాలలో అనేక మంది సేవకులు చాలా ఇబ్బందులలో పడుతున్నారు. కొంతమంది వాళ్ళకు సరి అయినటువంటి భోజనం లేక, అవగాహన లేక, అక్కడ వెళితే వాళ్ళని ఆదరించే వారు లేక కొంతమంది ఉన్నారు. అందరు కాదండి, కొంతమంది ఉన్నారు. వారికి ప్రభుత్వం తరఫున ఏమైనా ఆర్థిక సహాయమో, పెన్షన్ రూపకంగా, జీతం రూపకంగా అందించవలసిందిగా మీకు మనవి చేస్తున్నాను సార్. అదేవిధంగా మర్కపూర్ ప్రాంతంలో, పల్లగుట్ట ప్రాంతంలో, అది చాలా పెద్ద విలేజ్. నేను పల్లగుట్ట ప్రాంతంలో సేవ చేస్తున్నా. 6 చర్చెస్ ఉన్నాయి, కానీ ఒక రోమన్ క్యాథలిక్ చర్చ్కి మాత్రమే స్థలం ఉంది. ఆ స్థలం కూడా కొద్దిగానే ఉంది. ఆ స్థలాలలో దానం చేయడానికి, అంటే సమాధి కార్యక్రమము దేవుని యొక్క క్రమ పద్ధతిలో చేయడానికి ఆ ప్రాంతంలో స్థలం లేదు సార్. స్థలం లేక చెరువు గడ్డ పెడదామంటే ఈ వర్షకాలంలో నీళ్లు నిండి ఆ చెరువు గడ్డకు తీసుకుపోలేని పరిస్థితిలో ఉన్నాం. ఎవరైనా భూమిలో పెడదామంటే పెట్టనీయట్లేదు. వారి స్థలాలలో పెట్టుకుంటే అన్నదమ్ములతోటి గొడవ. మొన్న ఒక అమ్మ చనిపోయింది సార్. 2 కొడుకులు ఉన్నారు. ఆ భూమిలో పెట్టమంటే ఆయన భూమిలో పెట్టి, ఈయన భూమిలో పెట్టమంటే ఈయన భూమిలో పెట్టని కొంచెం డిస్టర్బ్ కూడా జరిగింది. ఇలాంటి పరిస్థితులు పల్లగుట్ట ప్రాంతంలో సేవ చేస్తున్నటువంటి ప్రాంత ప్రజలకు అలాంటి దుర్భరమైన పరిస్థితి రాకుండా, ఏ గ్రామాలలో కూడా ఇలాంటి పరిస్థితి రాకుండా సమాధులకు స్థలం ఇప్పించి వారందరినీ ఆదుకోవలసిందిగా సంఘము తరఫున మరియు మండల్ ఫెలోషిప్ తరఫున, నియోజకవర్గం తరఫున మీకు వందనాలు తెలియజేస్తూ మేము ముగిస్తున్నాను సార్ ఈ మాట. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఈ సమయంలో చివరిగా ధర్మసాగర్ మండలం రెవరెండ్ కె మోజస్ గారు ఉన్నారు, ప్రెసిడెంట్ గారు. వారు వచ్చి క్లుప్తంగా చివరిగా
ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామంలో ఈ ప్రత్యేకమైనటువంటి ఈ ఆత్మీయ సన్మానానికి ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే శాసనసభ్యులు కడియం శ్రీహరి గారికి ప్రత్యేకంగా మండల ఫెలోషిప్ తరఫున మరి 7 మండలాల నియోజకవర్గ కమిటీల తరఫున వారికి ప్రత్యేకంగా నా యొక్క హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. అదేవిధంగా వరంగల్ పార్లమెంటు సభ్యులు మరి గౌరవనీయులు కడియం కావ్య గారికి కూడా ప్రత్యేకంగా వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అదేవిధంగా ఈ యొక్క ప్రత్యేకమైన ఈ యొక్క ఆత్మీయ సన్మానానికి కూడి వచ్చినటువంటి దైవ సేవకులందరికీ, మండల కమిటీలో ఉన్నటువంటి ప్రెసిడెంట్లకి, కమిటీ సభ్యులందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. మరి 7 మండలాలలో ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా మరి సేవకులు తెలియజేశారు. అదేవిధంగా ధర్మసాగర్ మండలంలో దాదాపుగా 50 మంది పాస్టర్లు పైగా ఉన్నారు. వారు మరి అందులో ధర్మసాగర్లో లోకల్లో దాదాపుగా 14 సంఘాలు ఉన్నాయి. అందులో ఒక క్యాథలిక్ సంఘం కూడా ఒకటి. మరి వారికి సమాధుల తోట ఉంది, కానీ మిగతా 14 సంఘాలు ఉన్నటువంటి చర్చి సభ్యులకి మరి సమాధుల తోట లేక చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కనుక ధర్మసాగర్లో కానీ చుట్టుపక్కల మండలంలో ఉన్నటువంటి విలేజ్లకి సమాధుల తోట విషయంలో మీరు మా పట్ల దయ చూపించి మరి సమాధుల తోటకు స్థలము ఇప్పించాలని మిమ్మల్ని కోరుతున్నాం. అదేవిధంగా కట్టుకున్న చర్చిలకి ఇప్పటివరకు కొన్నిటికి పర్మిషన్ ఉంది, కొన్నిటికి పర్మిషన్ లేదు. మరి పర్మిషన్ కూడా మీరు మరి గ్రామ పంచాయతీ నుండి కానీ కలెక్టర్ ఆఫీస్ నుండి కానీ మరి పర్మిషన్ ఇప్పించవలసిందిగా కోరుతున్నాం. స్థలాలు ఉన్నాయి కట్టుకోవడానికి, గ్రామ పంచాయతీలలో పర్మిషన్ కూడా ఇవ్వడం లేదు. అందులో సాయిపేటలో ప్రస్తుతం మేము చర్చి కట్టుకోవడానికి మాకు పర్మిషన్ ఇవ్వడం లేదు. కాబట్టి అలాంటిగా మరి మండలంలో చాలా దిక్కుల స్థలాలు ఉన్నాయి, కానీ కట్టుకోవడానికి పర్మిషన్ ఇవ్వడం లేదు. కాబట్టి దయచేసి మందిర నిర్మాణాలకు మీరు గ్రామ పంచాయతీ నుండి కానీ ఎంఆర్ఓ నుండి కానీ పర్మిషన్ ఇప్పించాలని కోరుతున్నాం సార్. అదేవిధంగా మరి కొన్ని సంవత్సరాల నుండి మేము సేవ చేస్తున్నాం, కానీ మాకు నివాస స్థలాలు కానీ గృహాలు కానీ మేము ఉన్నటువంటి ప్రాంతాలలో లేవు. కాబట్టి స్థలాలు ఉన్నటువంటి మరి సేవకులకు మరి ఇందిరమ్మ ఇళ్ళ ద్వారా కానీ మరి మీకు ఏ విధంగానైనా అవకాశము మాకు ఇల్లు కట్టుకోవడానికి అవకాశం కల్పించాలని మేము కోరుతున్నాం. అదేవిధంగా ఇల్లు స్థలాలతో కూడా మాకు మరి ఇల్లు కట్టించే ప్రయత్నం చేశారు. ప్రస్తుతం నేను ధర్మసాగర్లో 16 సంవత్సరాల నుంచి సేవ చేస్తున్నాను. మరి చాలా ఇల్లు కిరాయికి తీసుకోమంటే ఎక్కడ ఇస్తలేదు సార్. సేవకుడు అంటే మాకు అక్కడ ఇల్లు ఇస్తారు, ఇల్లు ఇవ్వడం లేదు కిరాయికి. కాబట్టి ఉన్న ఇల్లు వాళ్ళు ఖాళీ చేయమంటున్నారు. ఎక్కడికి పోయాలో తెలియని పరిస్థితుల్లో మేము అక్కడ ఉన్నాము. కాబట్టి ఇలా ఎంతో స్ట్రగుల్స్ మేము ఎదుర్కొంటూ కేవలం దేవుని సేవ చేయాలి అనే ఒకే ఒక ఉద్దేశంతో మేము సేవ విషయంలో సమస్యలు ఎదుర్కొంటున్నాం. కనుక మీరందరూ కూడా ఈ విషయంలో మరి అమ్మగారు కానీ మేడం గారు కానీ మీరు కానీ మా విషయంలో చాలా చక్కగా కొంచెం శ్రద్ధ చూపి సహాయం చేయాలని మేము కోరుతున్నాం. మరి కమ్యూనిటీ హాల్ అంటే మేము మండలంలో ప్రతి నెలకు ఒకసారి మేము ఫెలోషిప్గా కూడుకొని ప్రార్థన చేసుకుంటాం సార్. మాకు ఒకవేళ ఏదైనా ఫంక్షన్స్ జరిగినప్పుడు కూడా మరి ప్రాబ్లమ్స్ చాలా ఎదుర్కొంటున్నాం. ఒక కమ్యూనిటీ హాల్ మండల కమిటీలో మండల లెవెల్లో మరి హెడ్ క్వార్టర్లో ఒక కమ్యూనిటీ హాల్ కూడా కట్టించాలని మేము కోరుతున్నాం సార్. ఇలాంటి విషయాలన్నీ కూడా మీ దృష్టికి తీసుకురావడానికి ఏర్పాటు చేసిన ఈ యొక్క ప్రత్యేక సన్మాన విషయంలో సభ విషయంలో మరి మా మధ్యలో బాలసమయ్య గారికి ప్రత్యేకంగా మరి చొరవ తీసుకొని ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు వారికి హృదయపూర్వకంగా వందనాలు చెల్లిస్తున్నాం. ఈ అవకాశం ఇచ్చినటువంటి మీకు వచ్చిన అందరికీ కూడా హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ. అందరం చప్పట్లు కొడదాం. సమస్యలను తీర్చేటువంటి సత్యమైనటువంటి దేవుడు మనకున్నాడు. దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నటువంటి మనకు ఎమ్మెల్యే గారు ద్వారా, ఎంపీ గారు ద్వారా దేవుడు చేయబోతాడని విశ్వాసం ఉంచి, నమ్మకం ఉంచి 2 చేతులు పైకెత్తి చప్పట్లు ప్రభువును కనపరుచుకున్నాం. ఈ సమయంలో చివరిగా అందరిని బట్టి మన మధ్యలో ఉన్నటువంటి అడ్వైజర్, ప్రియులు, ఆత్మీయులు,
కేసీ జాన్ బన్నీ గారు ఉన్నారు, వారు మాట్లాడవలసిందిగా కోరుతూ ఉన్నాను. ఈనాటి ఆత్మీయ సన్మాన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి స్థానిక శాసనసభ్యులు మాజీ ముఖ్యమంత్రి గారు శ్రీ కడియం శ్రీహరి గారికి, అలాగే వరంగల్ పార్లమెంటు సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య గారికి, వేదిక మీద ఆశ్రయించిన దైవజనులందరికీ, సభలో ఉన్నటువంటి దైవజనులందరికీ, స్థానిక యొక్క నియోజక కార్యకర్తలందరికీ, పెద్దలందరికీ యేసుక్రీస్తు శక్తిగల నామములో వందనాలు తెలియజేస్తున్నాం. ఇందాక మన శాసనసభ్యులు గారికి అలాగే పెద్దలకు మీరు ఇస్తున్నటువంటి ఆ వినతి పత్రాలు శ్రీహరి గారి దృష్టిలో లేనివి కాదు సార్. ప్రయాణమై వెళుతుంటే చాలామంది ఏమో ప్రధ్యానంగా వెళ్తారు, కానీ ప్రతి ప్రాంతాన్ని నిశితంగా పరిశీలిస్తూ ప్రయాణం చేసే నాయకుడు. నియోజకవర్గంలోని ప్రతి సమస్యను పూర్తిగా జీర్ణం చేసుకున్నవారు. వారెంత సున్నితంగా నిశితంగా పరిశీలిస్తారంటే, గన్పూర్ అండర్ పాస్ గుండా వెళుతుంటే ఆ ప్రక్కన ఉన్నటువంటి చెట్లన్నింటినీ, ఆ పిచ్చి మొక్కలను చూసి వారు మాతో పంచుకున్న మాట. నేను రైల్వే వారితో మాట్లాడతాను, ఆ ప్రాంతం అలా ఉండడం అది మంచి పరిస్థితి కాదు. అంటే చిన్న చిన్న విషయాన్ని కూడా చాలా కూలంకుషంగా చూడగలిగి వాటి గురించి ఆలోచన కలిగినటువంటి ఒక దూరదృష్టితో ఉన్నటువంటి నాయకులు. అలాంటి వారు పూర్వ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రమే కాకుండా మరి చాలా అవగాహన ఉన్నటువంటి గొప్ప నాయకులు. అంత మాత్రమే కాదు, శాసనసభలో వారు ఎలాగూ చక్కగా మాట్లాడగలరు. ఈ మధ్యనే డాక్టర్ కడియం కావ్య గారు పార్లమెంటులో వారు స్పృశించినటువంటి అంశాన్ని బట్టి తండ్రికి తగ్గ తనయురాలిగా ఆమె దేశ దృష్టిని ఆకర్షించారు. థ్యాంక్ యూ మేడం, వీ హావ్ ఫాలోడ్ యూ. ఇట్స్ రియల్లీ బ్లెస్సింగ్. సో మే గాడ్ యూజ్ యూ మైటీలీ ఇన్ కమింగ్ డేస్. కనుక గతంలో వరంగల్ పార్లమెంట్ సభ్యులు ఎప్పుడు కూడా లేచి నిలబడి మాట్లాడడం చాలా తక్కువగా చూసాం మేము. కానీ మీరు స్పృశించిన అంశాలు ఏ ఒక్కటి కాదు, ప్రతి అంశాన్ని మీరు టచ్ చేశారు. రియల్లీ మా హోప్ రియల్ కాకపోతుందని. అంటే మాట్లాడేవారు అడగంది అమ్మ కూడా అన్నం పెట్టదు. మాట్లాడేవారు లేకపోతే ఏది విషయంలో సాధించలేదు. ఇక మన విషయంలో కరోనా సమయంలో రాజకీయ నాయకులు రాజకీయాల కొరకు పనిచేస్తారు. అయితే ఏ విధమైనటువంటి ఎన్నికలు లేని సమయంలో కూడా స్థానిక దైవజనులందరినీ ప్రేమతో పిలిచి వారికి కావాల్సినటువంటి ప్రతిదీ సమకూర్చినటువంటి కడియం ఫౌండేషన్ ద్వారా సమకూర్చిన నాయకులు. కనుక ఏ ఎన్నికలు లేనప్పుడే అలాంటి పని చేయడం ద్వారా వారు ఎలాంటి వారో మనకు అర్థమవుతుంది. అయితే ఇక్కడ ఉన్నటువంటి క్రైస్తవ బిడ్డలందరూ పాస్టర్లు చేయాల్సిన పని ఏంటంటే, బైబిల్లో ఇద్దరు నాయకులు ఉన్నారు. ఒకరి పేరు నెహేమియా, ఇంకొకరి పేరు ఎజ్రా. నెహేమియానేమో ఒక ఉద్యోగస్తుడు, సాధారణమైనటువంటి క్రైస్తవ బిడ్డ. ఎజ్రానేమో యాజకుడు. కనుక సంఘ కాపరులు, సంఘ విశ్వాసులు వీరిద్దరు ఏం చేశారంటే, కూలిపోయినటువంటి యెరూషలేము ప్రాకారాలను, కూలినటువంటి యెరూషలేము నగరాన్ని కట్టించేందుకొరకు వీరు ప్రార్థించారు. కనుక వారికి ఫిజికల్గా అప్లికేషన్లు ఇచ్చాము. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దేవునికి ప్రార్థిద్దాం. అలా ప్రార్థించడం ద్వారా జరిగిన విషయం ఏంటంటే, కోరేషు రాజు హృదయాన్ని ప్రేరేపించి, కోరేషు రాజు హృదయానికి ఏ అవసరమైతే ఉందో అవసరాన్ని దేవుడు అనుగ్రహించి మంచి మనస్సునిచ్చి తన ద్వారా గొప్ప పని జరిగించాడు. అన్ని పనులు తన ద్వారా జరిగించాడు. కనుక
మన నియోజకవర్గ పాస్టర్లందరూ మన నాయకుల కొరకు మనం ప్రార్థన చేద్దాం. వారు తీసుకున్నటువంటి అప్లికేషన్లన్నీ లేకపోతే ఆ యొక్క వినతులన్నీ విషయంలో ఏ విధమైన చర్య వారు గైకొనగలరో ఆ విధంగా చేసేందుకు కొరకు మనము ప్రార్థించబద్ధమై ఉన్న విషయాన్ని తెలియజేస్తూ మండలం అలాగే అన్ని నియోజకవర్గాల ప్రతినిధులందరికీ ప్రత్యేకమైనటువంటి వందనాలు. మరి ఆ వినతులను విజ్ఞాపనలను వారికి మనం సమర్పించాం. వారు కార్యాలు చేస్తారని ఆశాభావంతో మనం ముందుకు వెళదాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ద ఆపర్చునిటీ. ఈ అమూల్యమైనటువంటి వాక్కులను బట్టి మాటలను బట్టి ఎజ్రా గారిని నెహమ్యా గారిని ఉప ముఖ్యమంత్రి వర్యులు గన్పూర్ ఎమ్మెల్యే గారు కడియం శ్రీహరి గారికి, వారి కుమార్తె ఎంపీ గారికి, వివిధ పార్టీ శ్రేణులకు, సంఘ కాపరులకు, సకల విశ్వాసులకు పేరు పేరున అందరికీ వందనాలు తెలియజేసుకుంటున్నాను. సేవ అంటే క్రైస్తవులు అనుకున్నాం కాదు, కానీ మేడం గారు కూడా చాలా సేవలు చేస్తున్నారు, సార్ గారు కూడా చాలా సేవలు చేస్తున్నారని మేము విన్నాము. ఇది చాలా సంతోషకరమైనటువంటి వార్త. అందరూ చప్పట్లు కట్టి వారికి కంగ్రాచులేషన్ చెప్తారు. మరి కడియం శ్రీహరి గారి యొక్క ఫౌండేషన్తో అనేక కార్యక్రమాలు నేను విన్నాను, చూస్తున్నాను కూడా. సారు స్వీట్స్ హార్టే కాదు, స్వీట్స్ మాటలు కూడా చెప్తారు. ఆయన చెప్పిందే చేస్తాడు, చేసిందే చెప్పే మనిషి. నేను కొద్దిగా నాకు సంబంధం ఉన్నప్పటికీ సార్ గారిని కలిసినప్పుడు 2-3 సార్లు అది నాకు అర్థమైంది. తర్వాత పేదల పాలిట పెన్నిది అర్థం చేసుకుంటారు, వింటారు. వింటేనే సగం ప్రాబ్లం మనకి సాల్వ్ అవుతుంది. కాబట్టి ఆ వినేటువంటి మంచి మనస్సు వారికి దేవుడు దయచేసినందుకు వారికి వందనాలు మనం తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా మనందరం కూడా ప్రార్థన చేస్తాం, ఒక మంచి మనిషి మనకు కావాలి, సేవా తత్పరుడు, మనకు మన అవసరాలను తీర్చేటువంటి మనిషి మనకు ఉండాలి, మనకు అందుబాటులో ఉండే వ్యక్తి, మనకి ఎల్లప్పుడూ కూడా అండదండలుగా ఉండే వ్యక్తి. అంటే అందరూ కూడా ఆయనను కడియం శ్రీహరి అన్న అని పిలుచుకుంటారు. మా యొక్క ధర్మసాగర్లో ఉన్నటువంటి ప్రజలైతే శ్రీహరి అన్న అని అంత క్లోజ్గా ఉన్నటువంటి ఒక ఆత్మీయుడు కనుక సార్, అదేవిధంగా మేడం గారు తండ్రి బాటలోనే మరి కుమార్తె మరి తల్లి యేసుప్రభు మనం ఎలా ఉన్నారో ఆ విధంగానే మరి వారు సేవ చేయటం మనందరికీ సంతోషం. మా మనవులన్నీ సార్కు వినిపించాము. వారు ఖచ్చితంగా మన యొక్క మనవులను మన్నించి మనకు కావలసిన మరి అటువంటి అవసరాలు వారు తప్పక తీరుస్తారని, అదేవిధంగా ఇంకా సారును 30దంతలుగా 60దంతలుగా 100దంతలుగా వారిని దీవించి మంచి ఆరోగ్యంతో ఎల్లప్పుడూ సంతోషంగా సుఖంగా ఉండాలని మనం ప్రార్థన చేద్దాం. మనందరికీ తెలుసు, రాజుల కోసం అధికారుల కోసం మనం ప్రార్థన చేయాలి. ఎందుకంటే దేవుడే వారిని నిర్ణయించుకున్నారు. మన ప్రార్థన ఉంది, దేవుడే వారిని ఖచ్చితంగా ఇది దేవుని యొక్క కార్యమని నమ్ముతూ మరి వారు రాబోయే రోజుల్లో మరింత సేవ చేయాలని వారి కోసం మనం ప్రార్థిస్తూ మన మనవులను మన్నించి సార్ మనకు కావాల్సిన గ్రాంట్స్ కూడా దయచేయాలని వారికి విన్నవించుకుంటున్నాం. సభాపూర్వకంగా థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యు. థ్యాంక్ యూ ఫాదర్. గన్పూర్ నియోజకవర్గానికే కాకుండా ఉభయ రాష్ట్రాలకు పరిచయం ఉన్న కడియం శ్రీహరి గారికి, అదేవిధంగా నూతనంగా పార్లమెంటుకు మన గణపురం నియోజకవర్గ అత్యంత మెజార్టీ ఇచ్చి పంపించిన కడియం త్యాగక్క గారికి, మా గ్రామం తరఫున, మా ఆర్సీఎం చర్చ్ తరఫున, మా ఫాదర్ తరఫున వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ, సార్ మా ప్రథమ సమస్య సార్, కొలంబో ఫాదర్ పోయిన తర్వాత ఆయన జ్ఞాపకార్థంగా ఒక చెరువు దగ్గర ఒక కల్వర టెంపుల్ లెక్క దాన్ని చిత్రీకరించి ఒక ప్రాంతమే సార్, గుట్ట అంటే గుట్ట కూడా తీసుకోలేదు సార్, కొంచెం భాగంలో తీసుకొని దానికి సిల్వ పెట్టి ఆయన జ్ఞాపకార్థంగా ఒకటి తయారు చేశాం సార్. దాన్ని చిన్న చిన్న షాక్ తోటి దాన్ని అక్కడికి కనీసానికి ఆ ఫెస్టివల్ కూడా చేసుకోకుండా మా సమస్య అట్లా తయారైంది సార్. ప్రతిసారి సిరిసిల్ల రాజయ్య గారు ఉన్నప్పుడు వచ్చిండ్రు, రాజయ్య గారు ఉన్నప్పుడు వచ్చిండ్రు, మీ దృష్టికి కూడా వచ్చింది సార్. అది ప్రథమ సమస్య సార్. ఎందుకనంటే మా గణపురం నియోజకవర్గానికి మీకంటే ముందు
మమ్మల్ని అందరి దళితుల్ని ఒక తాటిపై నడిచి మంచి జీవితానికి ప్రసాదించిన కొలంబో ఫాదర్కు ఎలాంటి ధన్యవాదాలు మేము తెలుపుకోలేదు సార్. కనీసం కనుక జ్ఞాపకార్థంగా ఉండాలన్న ఉద్దేశంతో బిషప్ గారి దగ్గర నుంచి నిధులు మా కొంత నిధులు వేసి ఆడ చిన్నగా మెమోరంటం కట్టి రోడ్డు చేసి పైకి సిల్వ ఎత్తుకపోయి సిల్వ చేసి చిన్న చిన్న సమస్యలతోటి ఇదే దేశతాండని కూడా ఇదే కొలంబో ఫాదర్ ఎంతో రక్షించిన వ్యక్తే సార్. మాకును వాళ్ళకు చిన్న గొడవ వల్ల జీడి రమేష్ అయితే మళ్ళీ పోతే జ్యోతి కుమార్ అయితే జైలు పాలై చిన్న చిన్న చదువుకుంటూ కూడా వాళ్ళకి ఇప్పటి వరకు కేసులు కొట్టేయలేదు సార్. అదేవిధంగా మాకు రాజయ్య గారు ఉన్నప్పుడు కూడా ఏదో ఉప ముఖ్యమంత్రి తొందరనే అయిపోతుందన్న ఉద్దేశంతో చాలా ఆశతో ఉంటుంది. కాకుంటే మరి ఏ కారణాల చేత వాళ్ళ దృష్టికి పోయి కాలేకపోయి ఏదున్నా చెరువు కట్ట మీకెళ్ళి వెనుదిరిగి రావడం అవుతుంది ప్రతి ఈస్టర్ పండుగకు. మాకు ఇలాంటి సమస్య అది మీ దృష్టిలో కూడా చాలా వరకు ఉన్నది సార్. దాని చిన్న సమస్య కాబట్టి మీరు మమ్మల్ని ఇద్దరిని పిలిచి మా దేశదండను మమ్మల్ని ఇద్దరిని పిలిచి కూకుండా పెట్టి ఆ సమస్య 2 నిమిషాల్లో మీ మాటతో అయిపోయే సమస్య సార్. మాకు మళ్ళీ ఇంకోటి సార్, కొలంబో ఫాదర్ పోయిన తర్వాత మాకు కూడా రోమన్ క్యాథలిక్ కూడా మాకు నిర్వీర్యమై కొంచెం నిధులు కూడా రాకుండా పోయింది సార్. చెప్పాల పైసలు ఇస్తే మేము అంత పిల్లలు చదువుకొని మేము ఫీజులు కట్టుకుంటున్నాం సార్. కావ్యక్క గారు ఎందుకనంటే సెంట్రల్లో ఉన్నారు కాబట్టి క్రిస్టియన్లకి ఈ మధ్యలో జపాల పైసలు ఫెలోషిప్ అంటూ మా కొలంబో ఫాదర్ అక్కడ నుండి పంపించేది. మాకు ఇప్పుడు ఎలాంటి ఫారెన్ ఫండ్స్ కూడా రాలేకపోతుంది. మరి అది వాళ్ళందరూ దాన్ని అడ్డుకొని ఫాదర్లకు కూడా ఎలాంటి ఇబ్బందికరంగా ఉన్నారు, వాళ్ళ తల్లిదండ్రులు విడిచిపెట్టి వచ్చి మాకు సేవ చేస్తుండ్రు. అదేవిధంగా మీ కొలంబో ఫాదర్ పోయినాక కడియం కావ్య ఫౌండేషన్ నడుతుంది తప్ప కొలంబో ఫాదర్ కూడా కనుమరుగైపోయే పరిస్థితి అయిపోయింది. మాకు అది ముందు మీరు మొదటిసారిగా మా నియోజకవర్గానికి అన్ని విధాలుగా అయితే ఎస్సీ నియోజకవర్గం అయిన కానుండి అయితే మీ చేతనే కొంచెం అభివృద్ధి కావడం జరిగింది తప్ప దాన్ని మర్చిపోలేదు సార్ మేము కూడా. ఎందుకనంటే ఇలాంటి బట్టలు ఇస్తున్నాం కొలంబో ఫాదర్ తర్వాత మీరే సేవ చేసిళ్ళు. దళితులకు ఇప్పటికి కూడా ఒక్కొక్క ఇంట్లో 3-4 వేతనం ఇల్లు లేక అన్ని లేక దళితులం చాలా వరకు వెనకకే చదువుకున్న అన్ని ఆలోచనలు ఉన్నా కూడా ఆర్థికంగా లేకపోయేసరికి అందరూ వెనకనే ఉన్నాం సార్. దాన్ని మీరిద్దరూ తల్లి కూతుర్లు కాబట్టి ఏ విధంగా ఈ కుటుంబ నియోజకవర్గాన్ని అన్ని విధాల ఆదుకొని మమ్మల్ని మంచి పాటలు నడిపించాలని కోరుకుంటూ ఇచ్చిన పాస్టర్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు చేసుకుంటున్నా సార్. అందరం చెప్పండి. దయచేసి కూర్చుందాం. ఈ సమయంలో బాబు వాడు మాట ఇచ్చి మాట తప్పినటువంటి వారు ఈ సమయంలో మన ఎమ్మెల్యే గారు త్వరగా ఎమ్మెల్యే గారు ఉన్నటువంటి పాస్టర్లు అందరూ కూడా కలిసి ప్రత్యేకమైనటువంటి సన్మానాన్ని మనము అందించబోతున్నాం.
దయచేసి కూర్చుందాం. గారికి మన ఎమ్మెల్యే గారికి సాలు సన్మానంతో అంత మాత్రమే కాదు పూలదండలతో రైట్. ఈ సమయంలో రైట్ రైట్ అయిపోయింది. దయచేసి కూర్చుందాం. బాబు కూర్చోండి, కూర్చోండి, కూర్చోండి. గన్పూర్ నియోజకవర్గంలో ఉన్నటువంటి పాస్టర్ల మండలాల్లో ఉన్నటువంటి పాస్టర్లు మన ప్రియతమ నాయకులు ఎమ్మెల్యే గారికి మనం పూలదండలతో సన్మానించబోతున్నాం. దయచేసి కూర్చోండి. సార్ అంటే చాలా అభిమానం, సార్ అంటే చాలా అందరికీ ప్రియులు కాబట్టి తీపిగా ఉన్నటువంటి దయచేసి కూర్చుందాం. ఈ సమయంలో మన మధ్యలో ఉన్నటువంటి బాబు దయచేసి పాత్రలు కూర్చోండి. అందరికీ నమస్కారం. ఈరోజు ఇక్కడ మన స్థానిక శాసనసభ్యులు కడియం శ్రీ గారు వచ్చారు. వారికి నా నమస్కారాలు. అట్లాగే స్టేషన్ గన్పూర్ ఆర్గనైజింగ్ కమిటీ ఆర్గనైజర్ పాస్టర్ బాలస్వామి గారు, అట్లాగే అడ్వైజర్ కేసీ జాన్ బన్నీ గారు, ఫాదర్ జోసెఫ్ గారికి, ధర్మసాగర్ పాస్టర్ వినోద్ అన్న గారికి, తర్వాత ఇతర జఫర్గఢ్ పాస్టర్స్ అధ్యక్షులు కొర్నెల్లి గారు, చిల్పూర్ మండల అధ్యక్షులు రమేష్ గారు, వేలేర్ మండల పాస్టర్ అధ్యక్షులు కుమార్ గారికి, లింగాల గన్పూర్ పాస్టర్ అధ్యక్షులు గన్పూర్ మండల అధ్యక్షులు దేవ వరం గారు, రఘునాథ్పల్లి మండలం అధ్యక్షులు జోసెఫ్ గారు, ధర్మసాగర్ మండల అధ్యక్షులు మోషే గారు మరియు విజయ్ కుమార్ గారికి నా నమస్కారాలు. అట్లాగే నా ఎదురు ఉన్నటువంటి మా స్టేషన్ గన్పూర్ ప్రాంత వాసులకి, అట్లాగే మా సోషల్ మీడియా వాళ్ళకి, తర్వాత ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకి అందరికీ కూడా నా నమస్కారాలు. అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి మా సర్పంచ్ల ఫోరం అధ్యక్షుల గారికి, తర్వాత ఇక్కడ ఉన్న ఇతర ప్రముఖ కాంగ్రెస్ నాయకులందరికీ కూడా నా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఇక్కడ మీరు చాలా డిసిప్లిన్ పాటించారు. 2 నిమిషాలు అంటే 2 నిమిషాలే. మామూలుగా 2 నిమిషాలు అన్న కాడ 20 నిమిషాలకి వెళ్ళిపోతుంది స్పీచ్. కానీ ఇప్పుడు ఒక విధంగా చూస్తే ఏ మండలంలో అయినా కూడా ఇంచుమించు అవే సమస్యలు ఉన్నాయి. ఒకటి కమ్యూనిటీ హాల్ కావాలనో, లేకపోతే మీకు ఉన్న చర్చ్లకి రికగ్నైజేషన్ రాలేదు, పర్మిషన్ రాలేదు అనో, లేకపోతే ఒకటి మనుషులకి ప్రతిదీ సమస్య, పుట్టుక నుంచి చావు వరకు. శ్మశాన వాటికలు పూడ్చిపెట్టడానికి కూడా నేను చూసిన కాస్పేట్లో అయితే అసలు సమాధుల మీద సమాధులు, అంటే అదే కుటుంబంకి చెందిన వాళ్ళైతే ఒకరి మీద ఒకరినే పెట్టేసి చేసిన చాలా చిన్నగా ఉంది అక్కడ కూడా. ఇట్లాంటి అన్ని సమస్యలు అసలు మనకి రావద్దు. ఎందుకంటే చావు కూడా చాలా మర్యాదగా మనం వాళ్ళని, ఒక పార్థివ దేహానికి కూడా అంతే మర్యాద ఇవ్వాలి మనం. కానీ ఒక శ్మశాన వాటిక కావాలని అడగడం కూడా అట్లాంటి పరిస్థితిలో మనం ఉన్నాం.
రానున్న రోజులలో ఇప్పుడు మీకు 15 సంవత్సరాల నుంచి ఒక నీడ చీడ తొలగిపోయింది కాబట్టి ఇప్పుడు మీకున్న స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే గారు ప్రతిదీ మీరు చెప్పాల్సిన అవసరం లేదు, ఇంతకుముందు ఎవరో చెప్పినట్టు ఉట్టి మాటలు చెప్పడం కాదు, చేతల్లో చూపిస్తారు. రానున్న 2 సంవత్సరాల్లో మీకున్న సమస్యల్ని 80% వరకైనా నేను మరియు ఎమ్మెల్యే గారు తీర్చడానికి మేము ముందున్నాము. అంతే బలాన్ని మాకు యేసుక్రీస్తు ప్రభు మాకు ఇవ్వాలని మేము కోరుకుంటున్నాము. ఎందుకంటే మనము తలవడమే కాదు, దేవుడు కూడా తలవాలి. అప్పుడే మన జీవితాలు సాఫీగా సాగుతాయి. అవునా కదా? మన కోసం దేవుని వాక్యాన్ని చెప్పే ఇక్కడ స్టేజ్ మీద ఉన్న పెద్దలందరూ కూడా మీరందరూ బాగుండాలి, మన కమ్యూనిటీ బాగుండాలి, మన బిడ్డలు బాగుండాలి, మన జీవితాలు బాగుండడం అంటే కేవలం ఆర్థికంగానో లేకపోతే ఇంకో విధంగానే కాదు. ప్రతి ఒక్కరు కూడా మానసికంగా కూడా చాలా సంతోషంగా ఉండాలి, జీవితాలు ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నారు. అందరి తరఫున మీరందరూ నా కోసం ప్రార్థన చేసి కాబట్టే ఎక్కడో 1,00,000 మెజార్టీ వస్తుంది అనుకున్న కాడ 2,20,000 మెజార్టీ రావడం అంటే అది యేసుప్రభు దయ, మా నాన్నగారి కృషి, మీ ప్రార్థనలు, మీ ఆశీస్సులు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. రానున్న రోజులలో కూడా నేను ఏదైతే మొదటిసారి పార్లమెంట్లో మాట్లాడినానో అదేవిధంగా మీకోసం తప్పకుండా నా గల్లమెత్తుతా పార్లమెంట్లో. నేను అదేవిధంగా నా ప్రామిస్ చేసినాను ఎలక్షన్స్ అప్పుడు. మనకున్న సమస్యల్ని ఒక్కొక్కటి నేను అర్థం చేసుకొని వాటికి ఏ విధంగా పరిష్కారం చూపెట్టగలము అని ఆలోచిస్తూనే పార్లమెంట్లో కూడా చెప్పవలసినవి పార్లమెంట్లో అక్కడ కేంద్ర మంత్రులని కానీ ఇతర అధికారులను కానీ అడిగేవి ఏమున్నాయో నాకు ఒక్కొక్కటి మీకేమైనా అట్లాంటి సమస్యలు ఉంటే నాకు ఇవ్వండి రిప్రజెంటేషన్స్. ఖచ్చితంగా నేను వాళ్ళ అధికారులను కలుస్తాను, మన సమస్యల్ని తీర్చే దిశగా కృషి చేద్దాము. 10 ఏళ్ళు ఊరికనే ఉండడం కాదు, అంటే ఒక లోక్సభ అభ్యర్థిగా లోక్సభ మెంబర్గా నేను ఖచ్చితంగా రానున్న 5 ఏళ్ళు మీ సమస్యలు తీర్చడానికి ప్రతిరోజు కృషి చేస్తాను, మీకు ప్రతిరోజు అందుబాటులో ఉంటాను. అందుకు దేవుడు కూడా నాకు మంచి ఆరోగ్యాన్ని, తర్వాత ఓపికని, ఆలోచనని అన్నీ ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. మా నాన్నగారు నన్ను నడిపించాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే మా నాన్నగారే పెద్ద యూనివర్సిటీ, ఇంకొకరి దగ్గరికి వెళ్ళి నేను అడగాల్సిన అవసరం లేదు. నేను 7వ తరగతిలో ఉండగా మొదటిసారి ఎమ్మెల్యే అయినారు. అదంతా స్టేషన్ గన్పూర్ ప్రజల దయ వల్ల, ప్రేమ వల్ల, దీవెనల వల్ల. ఇప్పుడు ఆయన కూతురుగా నేను మీ ముందు ఉండడం అనేది ఒక కళ నిజమైన వేళ ఇది. కాబట్టి నాకు అవకాశం వచ్చింది. ఇప్పుడు నేను నడక ప్రారంభిస్తున్న రాజకీయాల కంటే కూడా ప్రజాసేవ అని చెప్తాను. ఎందుకంటే రాజకీయాలకు వచ్చిందే ప్రజలకి మన వల్ల ఎంతో కొంత మంచి జరగాలన్న ఉద్దేశంతో. కాబట్టి ఆ నడక అనేది చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా ఫ్రూట్ఫుల్గా ఉండాలి అని నేను కోరుకుంటున్నా. దానికి మీ అందరి ఆశీస్సులు నా కోసం ఉండాలి, నా కోసం ప్రార్థనలు చేయాలి మీరందరూ. ఎందుకంటే నేను ఒక వ్యక్తిగా కంటే కూడా వ్యవస్థకే ఎక్కువ ఉపయోగం కలిగే విధంగా నేను పని చేయాలని మా నాన్నగారు ఎప్పుడు చెప్తుంటారు. కాబట్టి మీ అందరి ఆశీస్సులు, దయ అన్నీ నా మీద ఉండాలి. ఇప్పుడు మీరు ఏదైతే సమస్యలు చెప్పినారో ఎక్కువ శాతం అది మీ ఎమ్మెల్యే గారికే చెప్పినారు కాబట్టి అందులో నాకు కొంచెం అన్ని వినతి పత్రాలు అట్టే పోయినాయి, నాకైతే ఏం రాలేదు. మరి కాబట్టి అది ఎంతైనా ఒక అనుభవం ఉన్న నాయకుడు ముందు సమస్యలని తీర్చే ఆలోచన శక్తి చాలా అపారంగా ఉంటుంది. కాబట్టి అటు వెళ్ళాయి కాబట్టి అవన్నీ తప్పకుండా నెరవేరుతాయని నేను భావిస్తున్నాను. అట్లాగే నా శక్తి మేరకు నేనేం చేయగలను, మన కమ్యూనిటీ ఎంత ధైర్యంగా ఉండగలుగుతుంది, మన కోసం వీళ్ళు ఉన్నారు అన్న ధైర్యాన్ని నేను, మా నాన్నగారు మీకు తప్పకుండా ఎల్లవెల్లలా ఇస్తామని తెలియజేసుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చి నన్ను మీ ముందు ఒక పార్లమెంట్ సభ్యురాలుగా నిలబెట్టి మా నాన్నగారి పక్కన నన్ను కూర్చుండబెట్టినందుకు మీ అందరికీ కూడా శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. చాలా చాలా సంతోషం. ఈ సమయంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి కూడా నేను ఎప్పుడు రుణపడి ఉంటాను. ఆయన వల్లేనే మేము ఇక్కడ ఉన్నాము, మనమందరం ఇక్కడ ఉన్నాం. లేకపోతే ఏ చీకట్లోనూ నడవాల్సిన పరిస్థితి మన
కమ్యూనిటీ వాళ్ళకు ఉండేది. కాబట్టి మీరు ఆ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని, యేసు ప్రభువుని అందరికీ కూడా నేను ఎప్పుడు రుణపడి ఉంటాను. ముఖ్యంగా మా నాన్నగారికి నా కోసం చాలా త్యాగం చేసిండు. తన రాజకీయ జీవితాన్ని పణంగా పెట్టి నా కోసం, నన్ను గెలిపించడానికి కోసం ఈ వయసులో ఇంత కష్టపడినందుకు ఎప్పటికీ కూడా ఆ రుణం నేను తీర్చుకోలేనిది. కాబట్టి మీ అందరికీ మరియు మా నాన్నగారికి మరోసారి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. వచనాలు చెప్పడం మానుకొని నన్ను పొగడ్తలతో ముంచేస్తున్నారు. అందుకని నేనే లేచాను, ఇక మైక్ తీసుకున్నాను. ఈరోజు స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ దైవ సేవకులందరూ కలిసి నూతనంగా ఎన్నికైన మన బిడ్డ డాక్టర్ కడియం కావ్య గారిని సన్మానించుకోవాలని ఒక ఆత్మీయ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్న సందర్భంగా ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న పాస్టర్ బాలస్వామి గారు, దేవుని కృపతో మీ అందరి ప్రార్థనలతో ప్రజల ఆశీస్సులతో వరంగల్ లోకసభకు ఎంపీగా ఎన్నికైన డాక్టర్ కడియం కావ్య గారు, వేదిక పైన ఉన్న సోదరులు అడ్వైజర్ జాన్ బన్నీ గారు, మన కొరకు ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి చేసిన ఫాదర్ జోసెఫ్ గారు, 7 మండలాలకు సంబంధించిన పాస్టర్స్ అధ్యక్షులు జఫరెడ్ కోర్నెల్ గారు, చిల్పూర్ రమేష్ గారు, వేలేరు కుమార్ గారు, లింగాల గన్పూర్ కాలేవ్ గారు, గన్పూర్ మండలం దేవవరం గారు, రఘునాథపల్లి మండలం జోసెఫ్ గారు, ధర్మసాగర్ మండలం మోషే గారు, అదేవిధంగా సోదరులు వినోద్ గారు, రెవరెండ్ విజయ్ కుమార్ గారు, వివిధ గ్రామాల నుంచి విచ్చేసిన దైవ సేవకులందరికీ, మీడియా మిత్రులకు, ప్రధానంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న కాంగ్రెస్ పార్టీ నాయకులకు, ముఖ్యులందరికీ పేరు పేరున నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ముందుగా ఇక్కడ సమావేశమైన దైవజనులందరికీ అసెంబ్లీ ఎన్నికలలో నాకు మద్దతుగా ప్రార్థనలు చేసి, నా గెలుపు కొరకు ప్రార్థనలు చేసి, పార్లమెంట్ ఎన్నికలలో డాక్టర్ కడియం కావ్య గారి గెలుపు కొరకు ప్రార్థనలు చేసి విజయాన్ని అందించిన మీ అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేస్తున్నాను. యేసు ప్రభువు ఆశీర్వాదం వల్ల, మీ అందరి ప్రార్థనల వల్లనే ఈ విజయం సాధ్యమైంది. ఎవరో ఒకరు మాట్లాడుతున్నప్పుడు చెప్పారు, బహుశా దేవవరం అనుకుంటాను, ఒకే వేదిక పైన తండ్రి ఎమ్మెల్యేగా బిడ్డను ఎంపీగా చూడడం చాలా బాగుంది, కన్నుల పండుగగా ఉంది అని చెప్పారు. ఇది సాధ్యమైంది అంటే ప్రజల ఆశీర్వాదం వల్ల, దేవుని కృప వల్ల, మీ అందరి యొక్క ప్రార్థనల వల్లనే ఇది సాధ్యమైంది. ఈ అవకాశం కల్పించింది కూడా కాంగ్రెస్ పార్టీ. ఆ కాంగ్రెస్ పార్టీ యొక్క పెద్దల ఆశీర్వాదం, ప్రధానంగా సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, మన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆశీర్వాదం వల్లనే ఇది సాధ్యమైంది. తండ్రి బిడ్డ ఒక వేదిక పైన ప్రజాప్రతినిధులుగా మీ ముందు మేము కూర్చోగలిగినామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఇద్దరికి అవకాశం వచ్చింది అంటే చాలా గొప్ప విషయం. కానీ భయం కూడా ఉంది నాకు, ఎందుకంటే మా మీద బాధ్యత కూడా చాలా ఎక్కువగా ఉంది. ప్రజల అంచనాలు కూడా ఎక్కువగా ఉంటాయి. అందరూ కూడా చాలా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు, ఆశిస్తూ ఉంటారు. వాళ్ళ ఆకాంక్షలకు, వాళ్ళ ఆశలకు మేము అందుకోలేకపోతే
పని చేయలేకపోతున్నారనే మాట కూడా అనే అవకాశం ఉంటుంది. ఇవన్నీ తెలుసు. ఇద్దరం ఉన్నాము అంటే బాధ్యత పెరిగింది. కాబట్టి ఆ బాధ్యతను గుర్తెరిగి నియోజకవర్గ ప్రజల సమస్యలను పరిష్కరించే ప్రయత్నం, మన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకునే ప్రయత్నం, మీ అందరినీ కూడా మీకు అండగా ఉండి మిమ్మల్ని కాపాడుకునే ప్రయత్నం కూడా నేను చేస్తానని చెప్పి ఈ సందర్భంగా సవినయంగా తెలియజేసుకుంటున్నాను. అనేక సందర్భాలలో మనం ఇక్కడే కలిసాం. దాదాపు 4-5 సంవత్సరాల నుంచి తరచుగా ఏదో ఒక కార్యక్రమంలో మనం కలుస్తూనే ఉన్నాం. మీ సమస్యలు చెప్తూనే ఉన్నారు. నాతో అయిన మేరకు నేను పరిష్కరించే ప్రయత్నం చేస్తూనే ఉన్నాను. రాబోయే రోజుల్లో కూడా తప్పకుండా మీరు ఆశించిన స్థాయిలో కాకుండా 100% పనులను నేను చేయలేకపోయినా దాదాపు 50% నుంచి 60% సమస్యలైనా పరిష్కరించుకుందామని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. భారతదేశంలో అనేక మతాలు ఉన్నాయి, అనేక భాషలు ఉన్నాయి, అనేక విశ్వాసాలు ఉన్నాయి, అనేక కులాలు ఉన్నాయి. కానీ భారతదేశం గొప్పతనం ఏంటి అంటే ఇవాళ భిన్నత్వంలో ఏకత్వం. ఇన్ని భాషలు, ఇన్ని మతాలు, ఇన్ని కులాలు, ఇన్ని ప్రాంతాలు ఉండి కూడా భారతదేశంలో అందరం కలిసి ఉంటున్నాం. భారతదేశంలో మాత్రమే ప్రజాస్వామ్యం పదిలంగా ఉంది. భారతదేశంలో మాత్రమే క్రమం తప్పకుండా 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు అవుతున్నాయి. ప్రజలు వారికి నచ్చిన పార్టీకి ఓటేసి ప్రభుత్వాలను ఏర్పాటు చేసే అవకాశం ఇస్తున్నారు. ఈ గొప్ప లక్షణం భారతదేశంలోనే ఉంది. మన చుట్టూ కూడా చాలా దేశాలు ఉన్నాయి. మన చుట్టూ ఉన్న దేశాల పరిస్థితి ఏందో మనం ఒకసారి ఆలోచించాలి. పాకిస్తాన్లో అలజడి, ఆఫ్ఘనిస్తాన్లో అలజడి, నేపాల్లో అలజడి, బంగ్లాదేశ్లో అలజడి, శ్రీలంకలో అలజడి. మన చుట్టూ ఉన్న అన్ని దేశాలలో అలజడి ఉన్నది. కానీ భారతదేశంలో ప్రశాంతంగా సజావుగా ప్రజాస్వామ్య పద్ధతిలో వ్యవహారం నడుస్తున్నది. కాకపోతే భారతదేశంలో సమస్యలు అనేక ఉన్నాయి. కానీ భారతదేశంలో రాజకీయ సుస్థిరత ఉన్నది. ప్రజాస్వామ్యం ఉన్నది కాబట్టి రాజకీయ సుస్థిరత ఉన్నది. దీనికి కూడా కారణం ఏంటంటే భారతదేశ ప్రజలందరూ కూడా ఒక రకంగా దైవాన్ని నమ్ముతారు, భక్తి కలిగి ఉంటారు, ఒక క్రమశిక్షణ కలిగి ఉంటారు. కాబట్టి ఇది సాధ్యమైందేమో అని నేను అనుకుంటున్నాను. మన నియోజకవర్గంలో కూడా ఏ రకమైన విద్వేషాలకు అవకాశాలు ఇవ్వకుండా, ఏ రకమైన కొట్లాటలకు అవకాశం ఇవ్వకుండా, శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా అందరం కూడా ఒక కుటుంబంలాగా ఉన్నాం. అందరి సమస్యలు వినడము, సాధ్యమైనంత వరకు వాటిని పరిష్కారం చేసే ప్రయత్నం చేద్దాం. అది మీ అందరి సహకారంతోనే సాధ్యం అవుతుంది. ఎమ్మెల్యే గారు ఉన్నారులే చూసుకుంటారంటే కలవదు, ఎంపీ గారు ఉన్నారులే చూసుకుంటారంటే కలవదు. గ్రామంలో చిన్న చిన్న సమస్యలు ఉంటాయి, మీరు నిలబడి పరిష్కరించగలిగే సమస్యలు ఉంటాయి. వాటిని మీరు పరిష్కరించగలగాలి, చెప్పగలగాలి. అదేవిధంగా నియోజకవర్గ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో పరిష్కారమయ్యే సమస్యలు ఉంటాయి, వాటికి మేము బాధ్యత వహిస్తాం. ఆ రకంగా మన నియోజకవర్గాన్ని ఒక ప్రజలందరూ చక్కగా కలిసి ఉండే నియోజకవర్గంగా, రాజకీయ కొట్లాటలు లేని నియోజకవర్గంగా, అభివృద్ధి చెందుతున్న నియోజకవర్గంగా ముందుకు తీసుకువెళ్దామని చెప్పి నేను మీ అందరికీ కోరుతున్నాను. ప్రధానంగా ఈనాటి ఈ సమావేశం అందరూ కూడా 7 మండలాలకు సంబంధించిన దైవ సేవకులు ఇక్కడ సమావేశమయ్యారు. ఇదొక పవిత్రమైన సమావేశం అనేది నా అభిప్రాయం. ఒక మాటలో చెప్పాలి అంటే ఇంతమంది దైవజనులు ఒక దగ్గర సమావేశమైనప్పుడు అందరము కూడా
పాజిటివ్గా ఆలోచన చేయాలి. పాజిటివ్గా అంటే మంచిగా ఆలోచన చేయాలి. చెడును మన మనసులోకి రానియద్దు, చెడు ఆలోచనలు రానియద్దు. క్రిస్టియానిటీ అంటే నేను ప్రతి సమావేశంలో చెప్తాను, నేను నమ్ముతాను కూడా. క్రిస్టియానిటీ అంటే జీవిత విధానాన్ని నేర్పే ఒక మార్గం. క్రిస్టియానిటీ అంటే ఇట్స్ ఏ వే ఆఫ్ లైఫ్. మీరు రిలీజియన్ అంటారు, కానీ నేను అనను. క్రిస్టియానిటీ ఈజ్ ఏ వే ఆఫ్ లైఫ్. క్రిస్టియానిటీ తీసుకున్న వాళ్ళ యొక్క జీవితము ఇతరులకు మార్గదర్శకంగా ఉండాలి. అంటే అర్థం ఏంటి? నువ్వు తప్పు చేయదు, నువ్వు కొట్లాటలకు పోవద్దు, నువ్వు శాంతి స్వరూపుడవై ఉండాలి, ప్రేమను పంచేవాడివై ఉండాలి, కరుణను పంచేవాడివై ఉండాలి, శాంతిని వ్యాప్తి చేసేవాడవై ఉండాలి. అప్పుడే నువ్వు నిజమైన యేసు ప్రభువు సేవకుడు అవుతావని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఇది మర్చిపోవద్దు మనం ఎవరైనా కూడా. దైవజనులు ఇతరులకు ఆదర్శంగా ఉండాలి. వాస్తవంగా దైవజనులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఇంతకుముందు మన వాళ్ళందరూ చెప్పారు, చాలామంది పేదవాళ్ళు ఉన్నారు, ఇల్లు లేని వారు ఉన్నారు, ఏ రకమైన వ్యాపకం లేని, వ్యవసాయం లేని, వ్యాపారం లేని వాళ్ళు ఉన్నారు. దేవుని సూక్తులు చెప్తూ, దేవుని ప్రవచనాలు చెప్తూ కాలం గడిపే వాళ్ళే ఉన్నారు. అలాంటి పేదవాళ్లను ఆదుకోవాల్సిన అవసరం ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వ పరంగా ఏ రకంగానైతే మనము దేవాలయాలలో, మస్జిద్లలో ప్రార్థనలు చేసేవారికి, ప్రవచనలు చేసేవారికి కొంత గౌరవప్రదంగా కొంత వేతనం ఏదైతే తీసుకున్నామో అది కూడా పాస్టర్లకు వర్తింపజేయవలసిన అవసరం ఉన్నది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియదు. నా వంతుగా ఆ ప్రయత్నం నేను చేస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ కేంద్రంతో పాటు అన్ని మండలాల్లో కూడా మాకు సమావేశం కావడానికి, చర్చించుకోవడానికి కమ్యూనిటీ హాల్స్ లేవన్నారు. అంతటా ఒకేసారి మనం చేయలేము, కానీ స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ కేంద్రంలో 7 మండలాలకు ఉపయోగపడే విధంగా ఈ కేంద్రంలో ఒక కమ్యూనిటీ హాల్ ప్రత్యేకంగా క్రిస్టియన్స్ కొరకు, దైవజనుల కొరకు నిర్మాణం చేద్దామని చెప్పి ఈ సందర్భంగా. అయితే ఈ సందర్భంగా మా ఎంపీ గారికి ఒక విజ్ఞప్తి. మా విజ్ఞప్తి ఏంటి అంటే, మీ నిధుల ద్వారా మా ఎంపీ గారికి ప్రార్థన చేసి ఎంపీ గారిని గెలిపించుకున్నందుకు మాకు గన్పూర్లో మా దైవజనుల కొరకు మా ఎంపీ గారు ఒక కమ్యూనిటీ హాల్ ఇచ్చిందని వాళ్ళందరూ చెప్పుకునే విధంగా అది మీ పేరు మీదనే, నా పేరు వద్దు, నా పేరు వద్దు కదా, మీ పేరు మీదనే మీరు మాకొక, మీ మొదటి విడత వచ్చే ఫండ్స్ నుంచే మాకొక కమ్యూనిటీ హాల్ మంజూరు చేయాలి. ఓకే, రైట్, ఇస్తారు కదా మీరు? ఓకే, అగ్రీ. ఇస్తుంది, అనుమానం ఏం అవసరం లేదు. అదేవిధంగా చాలా గ్రామాలలో చర్చెస్ పర్మిషన్లు లేవు అంటున్నారు. మీరు మండలాల వారీగా, గ్రామాల వారీగా వివరాలు నాకు ఇవ్వండి. క్యాజువల్గా చెప్తే కాదు. ఏ గ్రామంలో చర్చి నిర్మాణంలో ఉన్నది, ఏ గ్రామంలో మీకు పర్మిషన్ రాలేదు, ఆ వివరాలు నాకు ఇస్తే నేను సంబంధిత తహసీల్దార్ గారికి మీరు ఇచ్చిన రిప్రజెంటేషన్ హ్యాండ్ ఓవర్ చేసి పర్మిషన్లు గ్రామ పంచాయతీ ద్వారా వాళ్ళకి ఇప్పించి ఏర్పాటు చేయండి అని నేను చెప్తాను. రెండవది, ఎక్కడన్నా కిరాయిలలో ఉంటూ ప్రార్థనలు చేస్తున్న క్రమంలో ఏదైనా గ్రామంలో అక్కడ ఏదైనా ఒక గుంటో, 2 గుంటలో, 3 గుంటలో ప్రభుత్వ భూమి అంటే ఇప్పించగలం. కానీ ప్రభుత్వ భూమి లేకపోతే, అది మీకు ఒకవేళ ఉన్నా మీకు అనుకూలంగా లేకపోతే
మీరు ఎక్కడైనా కొనుగోలు చేసుకోవడానికైనా ముందుకు రండి. దానికి కూడా మనం ఎవరితోనైనా కొంత సహకారం చేసే ప్రయత్నం చేద్దామని చెప్పి సందర్భంగా అదేవిధంగా చాలామంది పాస్టర్స్కు ఇండ్లు కూడా లేవు అని ఒక మాట అన్నారు. పాస్టర్స్ అందరూ కూడా ఓటర్లే. పాస్టర్లందరికీ కూడా రేషన్ కార్డ్స్ ఉన్నాయి. పాస్టర్లందరికీ కూడా ప్రభుత్వ పథకాలు వర్తింప చేయాలి, చేస్తాం. కాబట్టి రేపు ఇందిరమ్మ ఇండ్లు వస్తే మన నియోజకవర్గంలో 250 మంది వరకు పాస్టర్స్ ఉన్నారు. దీంట్లో 50 మందికో 100 మందికో ఇల్లు లేకపోవచ్చు. ఆ లిస్ట్ నాకు ఇవ్వండి. ఆ ఇల్లు లేని నిరుపేదలైన పాస్టర్స్కు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామని చెప్పి సందర్భంగా తెలియదు. 50 ఇళ్ళు 100 ఇళ్ళు కూడా పెద్ద సమస్య కాదు. ఊరికి ఒక ఇల్లు మాత్రమే మీరు అడుగుతున్నారు కాబట్టి తప్పకుండా ఆ ఊరికి ఇచ్చే 30లో మీ పేరు కూడా పెడతామని చెప్పి ఈ సందర్భంగా సవినయంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇంకా చాలా రిప్రజెంటేషన్స్ 7 మండలాలకు సంబంధించిన రిప్రజెంటేషన్స్ కూడా నాకు ఇచ్చారు. మొన్న ఇక్కడ ఒక సంఘటన జరిగింది. దేవవరం గారు మాట్లాడుతూ చెప్పారు, బాలస్వామి గారు కూడా నాతో అన్నారు. నేను వెంటనే అధికారులకు చెప్పాను, మీరు ఆల్టర్నేటివ్గా ఒక 2 గుంటలో 3 గుంటలో వెంటనే స్థలం చూసి అని పట్టా ఇవ్వమని చెప్పాము. ఆ సమస్య పరిష్కారం అవుతుంది, అక్కడ ప్రార్థన చేసుకునే అవకాశం కూడా ఉంటుంది అని చెప్పి సందర్భంగా సవినయంగా తెలియజేసుకుంటున్నాను. కాకపోతే మనం కూడా ప్రభుత్వ నియమ నిబంధనలకు లోబడే ఉండాలి. మనం అనవసరమైన సమస్యలు సృష్టించుకోవద్దు, లేనికొని తగాదాలకు వెళ్ళొద్దు. దానికి మనము మతం రంగు పూలుమోద్దు, అవసరం లేదు. మీ సమస్య ఏదైనా ఉంటే అది పెద్దది కాకముందే పరిష్కరించే అవకాశం ఉన్నప్పుడు మనం పరిష్కరించుకుందాం. ఎవరి దగ్గరికో పోవాల్సిన అవసరం లేదు. నా స్థాయిలో దాన్ని మన నియోజకవర్గంలో పరిష్కరించుకుందామని చెప్పి కూడా నేను మీ అందరికీ ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. నేను మీ అందరినీ కోరేది ఒకటే, అందరం కూడా బహుజనుల కొరకు, దైవజనులు అందరూ బహుజనుల కొరకు, వాళ్ళ అభివృద్ధి కొరకు ప్రార్థనలు చేయాలి. నా కొరకో మీ కొరకో ప్రార్థనలు చేసుకోవడం కాదు. ప్రభువు అందరికీ ప్రభువే, ప్రభువు అందరికీ ప్రభువే. కాబట్టి అందరి కొరకు మనము ప్రార్థన చేయాలి. అందరూ బాగుండాలని కోరుకోవాలి. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని కోరుకోవాలి. వాడు నాశనం కావాలంటే మనమే నాశనం అయ్యే పరిస్థితి వస్తుంది. అలాంటి కోరికలు వద్దు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అందరూ బాగుండాలని కోరుకోవాలి, అందరి కొరకు మనం ప్రార్థన చేయాలి. మళ్ళీ చెప్తున్నా, స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో దైవజనులు ఎవరైతే ఉన్నారో, దైవ సేవకులు ఎవరైతే ఉన్నారో, దేవుని సేవలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా నేను అండగా ఉంటాను అని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నాను. మీకు ఏ రకమైన భయం లేదు. మళ్ళీ చెప్తున్నా, మీరు ఎవరు తెరువు కూడా పోవద్దు, అనవసరమైన కొట్లాటలు తెచ్చుకొని నాకు కంటకట్టొద్దు. దాన్ని మీరు ఉండే గ్రామంలో చక్కగా ప్రార్థన చేసుకోండి. 4 మంచి మాటలు చర్చికి వచ్చే వాళ్ళకి చెప్పండి. అయ్యా తాగుడు మానేయరా అని చెప్పండి. పిల్లలను బడికి పంపించండి అని చెప్పండి. మీ ఇంటి చుట్టూ పరిశుభ్రంగా పెట్టుకోమని చెప్పండి. ఇంటి దగ్గర 2-3 చెట్లు పెంచుకోండి, పచ్చడి అని చెప్పండి. మంచి మాటలు చెప్పండి. దేవుని యొక్క వాక్యం చెప్తూనే ఆ వాక్యం ముగిసిన తర్వాత కుటుంబం ఎట్లా ఉండాలి, సమాజంలో మనం ఎట్లా ఉండాలి, ఎట్లా బతకాలని కూడా చెప్పండి. మీరు చెప్తే వింటారు. ఆ ప్రార్థనా మందిరంలోనే చెప్పండి. ఆ ప్రార్థనా మందిరంలోనే వాళ్ళు దేవుని పైన వాళ్ళ మనస్సును లగ్నం చేసి ఉంటారు. కాబట్టి అప్పుడు మాత్రమే వింటారు. తర్వాత నువ్వు బయటకు వచ్చినావు అనుకో, నువ్వు ఒట్టి మనిషివే, వాళ్ళు ఒట్టి మనిషి. చర్చి లోపలనే జరగాలి. ఆ ప్రార్థనా మందిర ప్రదేశంలోనే జరగాలి. ఆ రకంగా మీరు మన నియోజకవర్గంలో ఒక మంచి సమాజాన్ని నిర్మాణం చేయడానికి,
క్రమశిక్షణతో కలిగిన సమాజాన్ని నిర్మాణం చేయడానికి మీరందరూ కూడా సహకరించాలని చెప్పి మీ అందరినీ కూడా కోరుకుంటూ, మాకేదో హామీలు ఇస్తాడంటే వచ్చి మాకు పాఠాలు చెప్తాడని అనుకోకండి. అదేవిధంగా చాలా రిప్రజెంటేషన్స్లో ఎక్కువగా శ్మశాన వాటికల గురించి కూడా చెప్పారు. అయితే శ్మశాన వాటికలకు సంబంధించి ప్రభుత్వ భూమి అందుబాటులో ఉండలేదు చాలా గ్రామాలలో. అదొక సమస్య ఉంది. నేను మరి అన్ని గ్రామాలలో శ్మశాన వాటికలు ఇస్తానని చెప్పి ఇవ్వకపోతే అదొక పెద్ద సమస్య అవుతుంది. నా మీద రివర్స్ రియాక్షన్ వస్తుంది. ఎక్కడైతే ప్రభుత్వ భూమి ఉందో మండల కేంద్రాలలో కానీ గ్రామాలలో కానీ ఎక్కడైనా ప్రభుత్వ భూమి అందుబాటులో ఉంటే మీరు తెలుసుకొని నాకు చెప్పండి. తప్పకుండా ఆ దిశగా నేను ప్రయత్నం చేస్తానని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, యేసయ్య కృప మీ అందరికీ ఉండాలని, ఆయన దీవెనలు మీ అందరికీ ఉండాలని, మనందరికీ ఉండాలని, ఆయన సేవలు మనందరం కూడా పవిత్రులం కావాలని, ప్రజలకు ఉపయోగపడాలని మనసారా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. అందరికీ నమస్కారం. సారంగపాలెం చాగా దయచేసి ఎవరు లేవకండి, ఎవరు లేవకూడదు. లాస్ట్కి ఒక మనము స్నాప్ తీసుకుందాం. ఎవ్వరు కూడా దయచేసి కూర్చున్నాం. తెలియజేస్తూ ఉన్నాను. మరి ముఖ్యంగా మనల్ని పరామర్శించడానికి, మన సన్మానాన్ని మన్నించి వారు ఎంతో ప్రేమతో వచ్చినటువంటి ప్రియులు ఎమ్మెల్యే గారిని బట్టి, ఎంపీ గారిని బట్టి మరొకసారి వందనాలు తెలియజేస్తున్నాను. ఆ జిల్లాల నుండి వచ్చినటువంటి నాయకులందరిని బట్టి నేను వందనాలు తెలియజేస్తున్నాను. ఇందులో ఏ రాజకీయం లేదు. మనమందరం కూడా ప్రార్థన పూర్వకంగా వారి క్షేమం కొరకు, వారి మంచి కొరకు, వారు చేస్తున్నటువంటి పనులు అమూల్యంగా సక్రమంగా చక్కగా జరుగునట్లు ప్రార్థించేటువంటి ప్రార్థన వీరులుగా, ప్రార్థన యోధులుగా లేవాలని ఆశ తప్ప మరొకటి లేదు. దయచేసి మనందరం లేచి నిలబడినట్లయితే ప్రార్థన ఆశీర్వాదం సెలవు తీసుకుందాం. మీరందరూ అదే రీతిగా నిలబడండి. మీ అందరికి ఒకే